హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ షో. తెలుగు సినిమా సంగీతంలో ఒక యుగ పురుషుడు. రాజ్కోటి ద్వయంతో 180కి పైగా సినిమాలు, ఒంటరిగా 350+ సినిమాలు. సంగీతం నంది అవార్డ్ విన్నర్, హిట్ మేకర్, ది లెజెండ్ అదే మన కోటి గారు. లెట్స్ వెల్కమ్ టు అవర్ స్టార్ షో. సార్ నమస్తే, ఎట్లా ఉన్నారు? గుడ్, కనిపిస్తూనే ఉంది, వెరీ యంగ్ అండ్ డైనమిక్ లాగా కనిపిస్తున్నారు. సో సార్, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేను మిమ్మల్ని చూస్తున్నాను. సో మీ సంగీత ఈ జర్నీ, ఇంతకు ముందు రోజులు, ఇనీషియల్ డేస్ గుర్తు చేసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మార్పులు, చాలా మార్పులు. అంటే మేము స్టార్టింగ్ చేసినప్పుడు మ్యూజిక్ అప్పట్లో కేవి మహోదయన్ గారు, మా గురుగారు చక్రవర్తి గారు, తర్వాత ఇంకా వి కుమార్ గారు అని పెద్ద పెద్ద లెజెండ్స్, గ్రేటెస్ట్ కంపోజర్స్. వాళ్ళు రియల్ లెజెండ్స్. మమ్మల్ని ఊరికి లెజెండ్ అనికండి, ఓకే, దే ఆర్ ద రియల్ లెజెండ్స్. అలాగా రాజన్ నాగేంద్ర గారు, శంకర్ గణేశన్ తమిళ్లో, ఎంఎస్ విశ్వనాథన్ గారు, కోర్స్ ఇళయరాజా గారు. ఇంతమంది దీంట్లో మేము రావటం అనేది ఎంత కష్టమైన పని. ఎవరికాళ్ళు వాళ్ళ సొంత స్టైల్ ఉంటేనే, ఓన్ స్టైల్ ఉంటేనే ఎవరైనా పైకి రాగలరు. నేను ఇళయరాజా ఎలా చేసి అది ఇంకోలా చేస్తే రావచ్చు కొంతవరకే, అది బట్ లాంగిటీ ఉంటుంది. అలాగా మాకు సొంతగా, నేను చిన్నప్పటి నుండి నేను డ్రమ్స్ వాయించేవాడిని డ్రమ్మర్గా. అది నాకు హెల్ప్ అయింది. తర్వాత నేను కంపోజర్ అయిన తర్వాత రిథమ్ సెన్స్, గిటార్ నేర్చుకున్నాను. 3 monthsలో వచ్చేసింది నాకు గిటార్. అంటే ఒక సాధన. ఏదన్నా మనం మనసులో సంకల్పం పెట్టి సాధిస్తే, ఒక సీరియస్గా తీసుకొని చేస్తే, 3 monthsలో ఎవరికి రాదు గిటార్ అని. 3 years పట్టుద్ది గిటార్. అటువంటిది నాకు 3 నెలల్లో సాధన చేశాను. రాత్రింబవళ్ళు సాధన చేసా. ఆ సరస్వతి అనుగ్రహించింది, ఇచ్చింది. అప్పుడు నేను గిటార్ ప్రాక్టీస్ చేసేటప్పుడే నేను కొన్ని ట్యూన్స్ కంపోజ్ చేసుకునేవాడిని. అంటే వెస్టర్నైజ్డ్గా ఉండేది, ఆ కార్డ్స్ని బట్టి అలా కంపోజ్ చేసి, ఆ నాలెడ్జ్ అక్కడ నుండి అది స్టార్ట్ అయింది. బట్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నా అసలు అనుకోలేదు. అసలు నాకు అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని నాకు ఆ కోరికే లేదు. మామూలు చూడడం, ఎంజాయ్ చేయడం. నాకు ఎంజీఆర్ గారు అంటే చాలా ఇష్టం. తమిళనాడు, మేము పుట్టి పెరిగింది చెన్నై, తమిళనాడు. ఎంజీఆర్ గారు అంటే మాస్ హీరో అయినా శివాజీ గణేశన్ గారు, వీళ్ళిద్దరంటే నాకు, అంటే ఎంజీఆర్ గారు అంటే కోర్ ఫ్యాన్. నేను అంత ఇష్టం ఆయన అంటే. ఆయన సినిమాలన్నీ మాస్ కదా, కంప్లీట్ ఫస్ట్ డే వెళ్ళిపోతాను. స్కూల్ కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోతాను. ఇంట్లో కూడా ఎవడో తెలియదు, అలా వెళ్ళిపోతుంటాను అనమాట. అంత క్రేజ్ నాకు ఎంజీఆర్ గారు అంటే. అలాగా నాకు మాస్, అక్కడి నుండి నాకు మ్యూజిక్లో కొంచెం ఇంట్రెస్ట్ రావటం. అది నేను రాజ్ ఇద్దరు, నేను చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడిని. బిగినింగ్, నా కెరీర్ బిగినింగ్ విత్ రమేష్ నాయుడు గారు రికార్డింగ్లో, కచేరీలో వాయించడంలో రామకృష్ణ గారు, బి వసంత గారు. వాళ్ళదే నేను నరసరావుపేటలో ప్రోగ్రామ్కి ఫస్ట్ టైం గిటార్ వాయించాను. కచేరీ అంటే మామూలు పెళ్లి కచేరీలో ఉంటుంది. అంటే అప్పటికి మీకు ప్రాక్టీస్ ఉంది? అప్పుడే అదే అరంగేట్రం అనమాట. చిన్న చేస్తుంటే సరే ఎంకరేజ్ చేయాలి కదా, పాప నన్ను తీసేయలేరు వాళ్ళు. అప్పుడు పెద్దగా వాయించేవాడిని కాదు, మెలడీ వాయించేవాడిని కాదు. కార్డ్స్ వాయిస్తాను నేను, మెలడీ వాయించేవాడిని కాదు. తర్వాత అన్ని నేర్చుకొని, తర్వాత గిటారిస్ట్గా చక్రవర్తి గారి దగ్గర కొంచెం 7-8 years ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తాను. అప్పుడు రాజు కూడా అక్కడ జాయిన్ అయ్యాడు అనమాట. నేను రాజు ఇద్దరు కలిసి అక్కడ మా గురుగారు వర్క్స్ అన్ని నేను చేసేవాడిని. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అన్ని, కొన్ని పాటకి బ్యాక్గ్రౌండ్స్ అని గురుగారి దగ్గర అన్ని ఆయన అంత ఎంకరేజ్ చేసేవాడు చక్రవర్తి గారు. అలా చేస్తూ మాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది మ్యూజిక్ మీద. అంటే నేను ఎక్కువ హాలీవుడ్ స్కోర్స్ వింటాను నేను. నాకు మామూలు హిందీ సాంగ్స్ కూడా వినేవాడు కాదు. రాజు హిందీ అంటే ఎన్సైక్లోపీడియా, ఏ పాట అడిగినా పాడేస్తారు మా రాజు. నేనంతా వెస్టర్న్, కంప్లీట్గా ప్యూర్ సౌండ్ ట్రాక్స్, ఈ వెస్టర్న్ ఎక్కువ వింటూ ఉంటాను నేను. అలాగ నాలెడ్జ్ మా ఇద్దరు ప్యాచప్ అయ్యాం అక్కడ. ఫస్ట్ రాజుకే ఛాన్స్ వచ్చింది, అంటే మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్. నాకు అసలు నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నా అనుకోలేదు అసలు. రాజు చెప్పాడు, కోటి మన ఇద్దరు ఇక్కడ వర్క్ చేస్తున్నాం కదా, ఇద్దరు నాకు ఛాన్స్ వచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్, మన ఇద్దరు కలిసి చేద్దాం అన్నాడు. లేదురా నీకు వచ్చింది కదా, నువ్వే చేసుకో రాజు. ఎందుకు లేదు, రేపు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా నీకు ఒక మనిషి కావాలి కదా, మనం అండర్స్టాండింగ్ కుదిరింది కదా మన ఇద్దరు చేస్తున్నాం. అప్పుడు రాజు చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేసి ఫస్ట్ సినిమా మోహన్ బాబు గారు హీరోగా ప్రళయ గర్జన అనే సినిమా 1984లో అప్పుడు స్టార్ట్ చేసాం కెరీర్ అనమాట. ఫస్ట్ సాంగ్ చేయగానే మోహన్ బాబు గారు పంపించాం, ఫుల్ మెలడీ సాంగ్ అది. అప్పట్లో మోహన్ బాబు గారు కూడా కొంచెం మాస్ హీరోగా వస్తున్నాడు ఆయన, మంచి సబ్జెక్ట్స్ చేస్తున్నాడు ఆయన. అప్పుడు నీ బుగ్గ మీద సిగ్గులన్నీ మొగ్గలేలా
ఆ సిగ్గుతోనే దగ్గరయ్యే పగ్గమేల మోమాటమా ప్రియ ప్రియ ఆరాటమా ఇది మెలడీ ఫస్ట్ సాంగ్. ఓకే. ఈ ట్యూన్ కూడా నాన్నగారు ఇచ్చారు నాకు. అది మా నాన్నగారు ఫస్ట్ సినిమా నేను చేస్తానని చెప్పి ఆ ట్యూన్ నాన్నగారు ఇచ్చారు నాన్నగారు నాకు. అది ఓకే. నాన్నగారు ఇప్పుడు ఇచ్చిన ఆయన ఆశిస్తుడే ఇప్పుడు చాలు రాజేశ్వరరావు గారు. నాన్నగారు ఎవరు తెలుసు కదా, ఎస్ రాజేశ్వరరావు గారు, ద గ్రేటెస్ట్ లెజెండ్. తెలుగు జాతికి కాదు అంటే భారతదేశానికి ఆయన ఇచ్చినటువంటి సంగీతం అజరామరమైనటువంటి సంగీతం. అటువంటి మహానుభావుడికి తనడిగా పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. అలాగే మా ఇద్దరు కెరీర్ స్టార్ట్ అయింది కంపోజర్ రాజ్ గారిది. ఎస్. సో మీ ఇద్దరికి అంటే ఇట్లా మీది హాలీవుడ్ స్టైల్ అన్నారు, రాజు గారిదేమో బాలీవుడ్ స్టైల్ అన్నారు. సో ఇద్దరు మాట అంటే ఇనిషియల్ గా మనం ఇలా చేద్దాం అనే దగ్గర ఎక్కడైనా అసలు క్లాష్ ఎందుకు వస్తుంది? మ్యూజిక్ కదా, ఇంకా బెటర్మెంట్ కోసం చూస్తాం మేము. ఇక్కడ ఇద్దరు పేర్లు ఉన్నాయి కదా, బ్రాండ్ అక్కడ. మా ఇద్దరు పేర్లు కన్నా మా ఫాదర్ పేర్లు ఉన్నాయి కదా. ఆయన టీవీ రాజు గారి కొడుకు, నేను రాజేశ్వర గారి కొడుకు. ఇది మళ్ళీ మా ఫాదర్స్కి ఇది అవ్వకూడదుగా, ఏంట్రా పండిత పోతే సొంట అనకూడదు కదా మళ్ళీ రేపు అని అలా కష్టపడ్డాం. కానీ ఆ ఇద్దరు టేస్ట్ అలా ఉండడం వల్ల కొత్త రకమైన మ్యూజిక్ ఇవ్వగలిగాం, ట్రెండ్స్ క్రియేట్ చేసాం కదా. ఇంతో నేను ఛాలెంజ్గా చెప్పగలను, మేము చేసిన మ్యూజిక్ మళ్ళీ ఫ్యూచర్లో ఎవరు చేయలేరు, అటువంటి బీట్స్ ఎవరు క్రియేట్ చేయలేడు. ఇదైతే నేను ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే నేను కాలరెడ్డి చెప్తాను, ఎందుకంటే అన్ని రకాల బీట్స్ తోటి మేము చేసాం, కానీ మా ప్రేక్షకులు వాళ్ళు ఆదరించారు. కొత్త రకమైన పాటలు అంటే ఆ రోజుల్లో ఒకే బీట్ ఉండేది. మా గురుగారు చక్రవర్తి గారు అంతే 6/8లో ఉన్నట్టు టక్కటానికి ఇదే నడక. అది కే మదన్ గారు ఆయనకు సాఫ్ట్గా, ఆయనకు మెలడీ ఆ టైప్. మేము వచ్చేసరికి ఎలక్ట్రానిక్ విత్ బీట్ అండ్ మెలడీ, ఏది మిస్ కాకుండా. మెలడీ మిస్ అవుతూ మళ్ళీ పాట బతకదు. మెలడీ ఉంటూ దానికి బీటు ఎలక్ట్రానిక్స్ యాడ్ చేసి దాంతోపాటు రికార్డింగ్ ఎలా చేయాలి, ఇన్ని రకాలుగా అది బై ప్రాక్టీస్ బై ఎక్స్పీరియన్స్ అది సంపాదించుకోను. చాలా కష్టపడ్డాం అమ్మా, ఊరికే ఓవర్ నైట్ రాలేదు మేము. ఎప్పటి నుండి ఇప్పుడు 84లో స్టార్ట్ చేసాం మా కెరీర్. అన్ని చిన్న సినిమాలు అంటే చిన్న బడ్జెట్ సినిమాలు అలా చేసుకుంటూ మాకు తర్వాత ఫస్ట్ మోహన్ బాబు గారు అయ్యారా, తర్వాత సుమన్ గారు హీరోగా చాలా సినిమాలు చేసాం. అన్ని మ్యూజికల్ హిట్స్ ఆయన కూడా అప్పట్లో. చిన్న బడ్జెట్లే అంటే జేమ్స్ బాండ్ 999 అని ఇలా ఈ టైప్ సినిమాలు వచ్చి మాకు ఎలక్ట్రానిక్స్ ఇంకా బాగా యూజ్ చేయాలి, మాకు ఇంట్రెస్ట్ అనమాట. మా స్టైల్ సినిమాలు వచ్చేది, కానీ జనాలకి వెళ్ళేవి కావాలి సినిమాలు పెద్దగా. అంటే అప్పుడంతా కేవి మాధవ్ గారు, చక్రవర్తి గారు ఈ మ్యూజిక్స్ ఎక్కువ వినేవాళ్ళు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ జనాలకి వినే అంత నాలెడ్జ్ రాలే ఆ రోజుల్లో, కానీ మాకు అదంతా ఎక్స్పీరియన్స్ అయింది. అంటే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అన్ని ఓ కీబోర్డ్స్ ఇలా ఉంటుంది, ఇది టోన్స్ ఇలా ఉంటుంది, దీన్ని ఇలా రికార్డ్ చేయొచ్చు. ఇన్ని ఎక్స్పీరియన్స్ మాకు అలా వర్క్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది బాగా. సో మీ జర్నీ అంతా ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు ఎమోషనల్గా అనిపిస్తుందా లేకపోతే ప్రౌడ్గా అనిపిస్తుందా? రెండు అనిపిస్తుంది. ఎమోషన్గా అంటే చాలా వర్క్ చేసేటప్పుడు కొన్ని పాటలు వస్తాయి, నాకే తెలియదు ఏంటి ఇలా ఎలా పుట్టింది పాట, ఎక్కడి నుండి వచ్చింది. ఇప్పుడు సపోజ్ ప్రియ రాగాలే తీసుకున్నాం, ట్యూన్ సాంగ్ వరకు దాన్ని ఆర్గనైజేషన్ చేసి దాన్ని వింటూ ఉంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది నాకే. ఎక్కడి నుండి వచ్చింది ఈ ఐడియాస్ అని, ఏంటి అది ఎక్కడో ఉంది. మొత్తానికి సంగీతం ఉన్నది ఊరికే మనం సంగీతం నేర్చుకుంటే వచ్చేది కాదమ్మా. సంగీతం నేర్చుకుంటే ఎంత నేర్చుకుంటో అంతవరకు వస్తుంది సంగీతం. బట్ దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, వెతకాలి, సాధన చేయాలి. ఎంత సాధన చేస్తే అంత వస్తూనే ఉంటుంది, దారాల కింద వస్తూనే ఉంటుంది సంగీతం. సంగీతం ఒక మహాసముద్రం కూడా, ఆకాశం. దెర్స్ నో ఎండ్. ఎవ్వరూ గొప్ప కాదు ఇక్కడ. సంగీతం అన్నది ఆ సరస్వతి ఇస్తూనే ఉంటుంది. వాళ్ళకి అంటే వాళ్ళు ఎంత ఉపాసన చేస్తారో అమ్మవారికి, ఆ సరస్వతికి ఎంత ఇది చేస్తారో అంత ఇస్తుంది స్వరాలు. ఎప్పుడు మనం ఎంత చిత్తశుద్ధితో, ధర్మ గుణంతో, ఎంత సిన్సియర్గా ఏదైనా సరే, నాట్ ఓన్లీ మ్యూజిక్, దేన్నన్నా అలా ప్రాక్టీస్ చేస్తే మటుకు డెఫినెట్గా దానికి భగవంతుడు ఆ అనుగ్రహం ఉంటుంది డెఫినెట్లీ. అలాగా నేను రాజు ఇద్దరు కష్టపడ్డాం. సో మీరు ఇందాక అన్నట్టు మీరు చేసిన సాంగ్స్ మీరు వింటుంటే అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఒళ్ళు పులకరించిపోయేదని మీకు అనిపిస్తుందా అని నాకు ఆశ్చర్యం వేసింది. మాకే అనిపిస్తుంది అసలు ఈ సాంగ్ వింటుంటే అబ్బా ఎంత బాగుంటుంది, ఇంకోసారి వినాలి అని మాకు అనిపిస్తుంది. కానీ మీకు అలా అనిపిస్తుంది. అన్నారు మీకు ప్రౌడ్గా ఫీల్, అక్కడ ప్రౌడ్నెస్ వస్తుంది. ప్రౌడ్నెస్ ఎలాగంటే
మనం కదా చేసాం ఇది, ఎవరు ముట్టుకోగలరు ఇది అన్నట్టు అనిపిస్తుంది ఒకసారి. ఎవరు ఇప్పుడు చేయగలుగుతారా ఒక ఇది? ప్రియరాగాల కానీ, జుమ్ అనే తొమ్మిది వేట కానీ, ఒక స్వాతిలో మొత్తం అంతా కానీ, ఒకటి రెండు కాదు ఎన్నో పాటలు. కదిలే కాలమా, ఇదేలే తరతరాల చరితమని, బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఇప్పుడు పేతా సాంగ్స్ చేశాను, లవ్ సాంగ్స్ చేశాను. లవ్లో పేతా సాంగ్స్, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడం ఎందుకని, తర్వాత ఇదేలే అదే ఇంకోటి ఇది ఇంకో పాట ఉంది, చిత్ర పాడింది పాట అది, ఈ క్షణం ఒకే ఒక కోరిక. ఇవన్నీ అన్నీ సముద్రం అంతా ఏ చోట ఉన్న ఇటు లవ్ ఫెయిల్యూర్. అంటే ఇన్ని రకాల ఇన్ని జోనల్స్ మ్యూజిక్ ఒక్కటే చేయలేదు నేను. ఎక్కు బండెక్కు మామ ఎక్కి అది చేశా, మళ్ళీ అత్తమ్మ కూతురు చేశా, మళ్ళీ గుండె నిండా గుడి గంటలు మెలడీ, మళ్ళీ ఐఎమ్ వెరీ సారీ అన్నాగా. ఇన్ని వేరియేషన్ సాంగ్స్ అది సినిమాల్లోనే మనం చేయగలం. సినిమా మ్యూజిక్ అనేది ఎంటైర్ డిఫరెంట్ అమ్మా టోటల్గా. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం, ఇంకో మ్యూజిక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దేర్. సినిమా మ్యూజిక్ అంటే ఆ సబ్జెక్ట్ని బట్టి, ఆ హీరో ఒక ఇమేజ్ని బట్టి, ఆడియన్స్ పల్స్ని బట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి చేస్తాం ప్రతి పాట. ఏదో నాకు వచ్చిన నోటుకు వచ్చిన డిగ్ని కొట్టి పంపించాను నేను. ప్రతి పాటని కంపోజ్ చేసిన తర్వాత రిథమ్ ప్యాటర్న్స్ వేసి 10 సార్లు మా బ్యాచే వింటాం. వాంచి నేను పాడుతూ ఉంటాను, వాళ్ళు వింటుంటారు. ఇది ఇక్కడ ఇది మారుతుంది, ఇది డల్ అవుతుంది ఇక్కడ. మేమే అన్నీ కరెక్ట్ చేసి పెట్టుకొని అప్పుడు డైరెక్టర్కి వినిపిస్తాం. వాళ్ళు వినగానే ఓకే అనేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చకపోతే 1 or 2 సాంగ్స్ మమ్మల్ని అడిగేవాళ్ళు. నేను కొంచెం నెంబర్ ఆఫ్ ట్యూన్స్ చేసేవాడిని. అవి కూడా నాకు హెల్ప్ అయ్యేది. మీద నాకు స్టాక్ కింద చేరేవి, వేరే సినిమాకి అమ్మేసేవాడిని. ఓకే. ఇలా ఉండేది కంపోజిషన్. ఒక సాంగ్ మీరు ట్యూన్ చేసినప్పుడు ముందే అనుకుంటా సార్, ఈ సాంగ్తో జనాలు అందరినీ ఏడిపించాలి, అర్థమైపోద్ది మాకు. అంటే ఆ సన్నివేశం ఉంటుంది కదా, సిచ్యువేషన్. ఇప్పుడు ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం, పగేమో ప్రాణమయ్యేనా నీర ఆశదా, ఏదో లిరిక్ ఏదో ఉంది. సి దిస్ కైండ్ ఆఫ్ సాంగ్ వండర్ఫుల్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో పాట చెయ్యాలంటే చాలా కష్టం. అలాగా పెళ్లి చేసుకుందంలో హీరోయిన్ని హీరోయిన్ క్యారెక్టర్ రేప్ చేసేస్తారు. అంటే ఇది ఎవరిని ఒప్పుకుంటారు అసలు? హీరోయిన్ రేప్ చేయడం, రేప్ చేసి తను ఆ డిప్రెషన్లో ఉండి హీరో వచ్చి పాడతాడు. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. దిస్ ఆల్ సిచ్యువేషన్ సాంగ్స్. దీనికి కూడా ట్యూన్ ఇచ్చేవాడిని నేను. ఆ ట్యూన్కి సాహిత్యం రాసేవాళ్ళు రైటర్స్ అన్నమాట. అంటే ప్రతి పాటలో ఆ భావాన్ని ఆ ట్యూన్లో ఇవ్వటం వల్ల రైటర్స్కి కూడా కొంచెం ఈజీగా ఉండేది. ఆ మెట్లకి కరెక్ట్గా పదాలు పడేటట్టు నేను ట్యూన్స్ ఇచ్చేవాడిని. అందువల్ల మ్యూజిక్ గురించి ఎవరు మాట్లాడలేరు ఇక్కడ, ఎవరికి తెలియదు మ్యూజిక్ గురించి ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన మాట్లాడేవాడు, కొద్దిగా మ్యూజిక్లో ఉన్న వాల్యూస్ చెప్పేవాళ్ళు. మ్యూజిక్ గురించి మాట్లాడే వాల్యూస్ ఒక్కడు లేరు ఇప్పుడు, ఒక్కడు కూడా లేడమ్మా. అందులో నాకు అదే బాధ వస్తుంది. ఎంతసేపు సాహిత్యం గురించి మాట్లాడతారు, ఇంకోటి గురించి వాటి గురించి మాట్లాడతారు, కానీ మ్యూజిక్ గురించి మాట్లాడేవాళ్ళు ఒక్కడు లేడు. ఏదంటే నోటుకు వచ్చి మాట్లాడతారు, కానీ ద రియల్ వాల్యూస్ ఆఫ్ ద మ్యూజిక్. ఏం చేసావు ఇంతకాలం, మీరు చేసింది ఏంటి, ఇళయరాజా గారు ఏం చేశారు, ఒక విద్యాసాగర్ గారు ఏం చేశారు. అటువంటి మ్యూజిక్ని వర్ణించారు, చెప్పాలి. ఇలా చేశారు, ఈ రాగాన్ని ఎందుకు ఇలా చేశారు, ఈ బీట్లు ఎందుకు చేశారు, ఈయన ఎవరు తెలుస్తుంది చెప్పండి. అలా చెప్పేవాళ్ళు కావాలి. పాటగా అలాగా గాల్లో ఎగిరిపోకూడదుగా. ఒక్కొక్క పాటకి ఎంతో కృషి ఉంటుంది మాకు. నేను ఒకనే కాదు, నా మ్యూజిషియన్స్, ఎంతమంది మ్యూజిషియన్స్, నా సౌండ్ ఇంజనీర్, ఇంత టీం ఉంటుంది. దీంతోపాటు గాయకులు కాకుండా తర్వాత రచయితలు, ఇన్ని కాకుండా రేపు కొరియోగ్రాఫింగ్, అక్కడ ఇంత టీం ఉంటుంది. ఒక పాట హిట్ అవ్వాలంటే ఇంత వర్క్ చేస్తున్నా కానీ సినిమా హిట్ అవ్వాలి. మళ్ళీ సినిమా హిట్ అవ్వకపోతే పాట అలాగే కొంచెం మర్చిపోతారు. పాట సినిమా హిట్ అవుతే రిపీట్ ఆడియన్స్ వెళ్తారు, వెళ్ళి పాట వచ్చింది. ఇప్పుడు నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి పాట ప్రేక్షకులు పాడతారు. ఇప్పుడు నేను ఏదైనా షోకి వెళ్ళాను అనుకోండి, ఏదో ఒక పాట అయినా గువ్వా అన్నాను చాలు, అంతే చాలు. మిగతా ఛానల్ గోరింకతో ఆడింది మొత్తం ఆడే పాడతారు. అంత బై హార్ట్ అయిపోయింది మట్టు పాటలు. నేను రాజు చేసినవి కానీ, కోటిగా నేను చేసినవి కానీ అన్ని పాటలు ఇక్కడ దిగిపోయినాయి. ఎందుకంటే అది ఆ చిత్తశుద్ధితోటి కూర్చొని నోటికి వచ్చి కొట్టకుండా
ఇన్స్పిరేషన్ కూడా తీసుకున్నాం. కొన్ని ఇంగ్లీష్ సాంగ్స్ తీసుకోవచ్చు ఇన్స్పిరేషన్, హిందీ సాంగ్స్ తీసుకోవచ్చు ఇన్స్పిరేషన్. అంతేగాని అదేదో కాపీ కొట్టేసామని మాకేదో పెద్ద దానికి పెద్ద కాపీ నేనే క్రియేట్ చేసి చెప్పుకోలేదు. ఒక ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకుంటాం, పాట చక్కగా రావాలి, అందరూ ఎంజాయ్ చేయాలి. అంతేగాని ఇది దీని నుండి కొట్టేసారు, దీన్ని కొంతమంది రాస్తుంటారు. నేను యూట్యూబ్లో చూస్తుంటాను, నా సాంగ్స్ వింటుంటే కింద కామెంట్స్లో ఉంటుంది, ఇది బీజీసీ నుండి కొట్టాడు, ఇది అవసరం అది కొట్టేము, దానికి ఎందుకు పెద్ద నువ్వు ఏదో ఐన్స్టైన్లో చెప్పడం ఎందుకు అది. ఇప్పుడు ఇన్స్పిరేషన్ అనేది మ్యూజిక్లో ఇన్స్పిరేషన్ లేకపోతే చేయలేమమ్మా. ఏదో క్యాచీ ఉండాలి, జనాలకి విని ఉండాలి. ఇది జస్ట్ కమర్షియల్ మ్యూజిక్, కమర్షియల్ అంటే ఎక్కడో విన్నట్టుంటే క్యాచీగా ఉంటుంది, పాట ఎక్కేస్తుంది. అందువల్ల అన్ని కాపీ కొట్టం. సమ్ టైమ్స్ మాకు నచ్చిన, ఇప్పుడు హబీబీ సాంగ్ ఉంది, నాకు ఆ బీట్, దాని బీట్ కూడా కాదు, దాని ఆ బిట్ నాకు ఇష్టం, ఆ అకార్డింగ్ బిట్ వస్తుంది, దాన్ని బట్టి అలా సాంగ్ నేను క్రియేట్ చేసి ఇంప్రూవైజ్ చేసాం. అంతే. ఇలాగా ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని చేయడంలో చాలా మన పూర్వీకులు కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చేశారు. పూర్వం ఘంటసాల గారు కానీ మా నాన్నగారు కానీ అందరూ ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని చేశారు. అన్నీ సూపర్ హిట్స్. దాన్ని హిట్ చేయడం చాలా కష్టం కదా. ఇప్పుడు కాపీ కొట్టేసి గమ్మున కూర్చుంటే కాపీ సాంగ్ అంటారు. కానీ మన జనాలకి ఎలా ఎక్కాలి, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఇన్ని రకాలుగా దాన్ని ఆలోచించి చేస్తాం అన్నమాట. సార్, మీరు ఇంత జర్నీ అన్నీ గుర్తు చేసుకొని మంచిగా చెప్తున్నారు కాబట్టి, సో మీ హలో బ్రదర్ టైం, నంది అవార్డ్ ఆ టైం, ఆ రోజు రాత్రి మీకు తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? నాకు నంది అవార్డు వచ్చి నేనేం పెద్ద దానికే పెద్ద హ్యాపీ ఫీల్ అవ్వలేదు. నా పిక్చర్, నా పాట రీచ్ అయిందా అది కావాలి నాకు. నా పాట రీచ్ అయింది. హలో బ్రదర్ అన్ని పాటలు హిట్, సూపర్ హిట్. దానికి ముఖ్యమైన కారణం మా ఈవి సత్యనారాయణ గారు. ఆయన కాంబినేషన్ నేనంటే చాలా ఇష్టం వారికి. అంటే మా ఇద్దరు కాంబినేషన్ అది. కరెక్ట్గా స్టోరీ చెప్పేస్తాడు నాకు, ఒకటి చూసుకో, ఇది 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 అని, అంతే. కంపోజింగ్ నేను ఒక 1 వీక్ టైం తీసుకుంటాను ఆయన సిచ్యువేషన్స్ చెప్పిన తర్వాత. తీసుకొని ఒక 2 డేస్ కొంచెం ఉంటాయి, ఇమ్మీడియట్గా ఓకే చేస్తాడు. చిన్న చిన్న మార్పులు అలా చెప్తాడంతే. ఆయన అటువంటి కామెడీ, ఆయన చాలా సినిమాలు చేశాను. ఆయనకి మోర్ దెన్ 22-23 ఫిల్మ్స్ చేశాను ఈవి సత్యనారాయణ గారికి. చాలా మంచి డైరెక్టర్, మంచి హ్యూమర్ ఉన్న డైరెక్టర్, ఆయన మ్యూజిక్ టేస్ట్ ఉన్న డైరెక్టర్. అందువల్ల అంత మంచి మ్యూజిక్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇది హలో బ్రదర్, తర్వాత చాలా ఉన్నాయి వరుసగా ఆయనకి ఇద్దరు, అల్లుడా మజాక, ఇలాగా చాలా యాక్టివ్గా ఉంటాయి అన్నీ. ఆయనకి ఇద్దరు పాట కూడా చాలా బాగుంటాయి దాంట్లో. అల్లుడా మజాక ఆఫ్ కోర్స్ చిరంజీవి గారిది. చిరంజీవి ఫస్ట్ కాంబినేషన్ ఈవీవి గారిది. అప్పుడు నేను చాలా సినిమా చేశాను అందుకు చిరంజీవి గారికి. అప్పుడు ఈవీకి ఫస్ట్ ఫిలిం చిరంజీవి గారితో కాంబినేషన్. అలాగా చాలా డైరెక్టర్స్ మెయిన్గా నాకు ఈవీవి గారు, తర్వాత కోడి రామకృష్ణ గారు, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, అండ్ బోయిన్ సుబ్బారావు గారు, ఇంతమంది డైరెక్టర్స్ వర్క్ చేశారు. కానీ మా ఫస్ట్ డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన హ్యాండ్ అనమాట, అది లక్కీ హ్యాండ్, ఆయన బ్లెస్సింగ్స్ అనమాట. ఆ బ్లెస్సింగ్స్తో చాలామంది హీరోలకి, కృష్ణ గారికి, సోమబాబు గారు, అటు రాజశేఖర్ గారు, సుమన్, రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత ఇంకా నరేష్, శ్రీకాంత్, ఎంతమంది హీరో, అఫ్కోర్స్ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, అన్న లాస్ట్ తరుణ్ అనమాట, తరుణ్ గారు. సో మీకు ఈ నంది అవార్డ్స్ అనేది కొంచెం రివార్డింగ్ గా అనిపిస్తుంది, అంటే అప్రిసియేషన్ లాగా అనిపిస్తుంది, లేకపోతే సాంగ్ హిట్ అయినప్పుడు? డెఫినెట్గా, అంటే అలాగంటే చాలా సినిమాలకు ఇవ్వాలి నాకు నంది అవార్డు. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బి ఓపెన్లీ. చాలా సినిమాలకు ఇవ్వాలి నాకు నంది అవార్డ్స్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చే ఉంది, ఎంత సూపర్ హిట్ మ్యూజిక్, నువ్వే కావాలి సూపర్ హిట్ మ్యూజిక్, దానికి ఇవ్వాలి, దానికి ఇవ్వాలి. మల్లేశ్వరి మంచి మ్యూజిక్, దానికి ఇవ్వాలి. అంటే నేను పట్టించుకోను దాని గురించి. నంది అవార్డు నేను అవార్డు కోసం నేను మ్యూజిక్ చేయలేదు, నేను నాకు మా జనాల కోసం, మా ఆడియన్స్, నేను హ్యాపీ ఫీల్, నా మ్యూజిక్ కలకాలం ఉండాలి, అది మెయిన్గా పెట్టుకొని కంపోజ్ చేస్తాను ఏ పాట అన్నా. అందులో ఏదో జీవంతో ఉండాలి పాట అనేది. అది లేకపోతే పాట, కొన్ని ఫాస్ట్ సాంగ్స్ అంటారా, ఈ ఫోక్స్ టైప్ ఆ సాంగ్లు కూడా నాకు నిలబడ్డాయి. బావలు సయ్య సూపర్ హిట్ ఇప్పటికీ, ముఠా మేస్త్రి ఇప్పటికీ సూపర్. అంటే మాస్లో కూడా మెలడీ ఉంటుంది, అందువల్ల లాంగివిటీ. అలాగా ఏ పాటను ఊరికి మామూలుగా కొట్టేలేదమ్మా, నోటికి వచ్చినట్టు. పల్లవి ఫస్ట్ లైన్ రాగానే మళ్ళీ సెకండ్ లైన్ ఏంటి, థర్డ్ లైన్ ఏంటి, ఇలాగ పాడి 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 దాన్ని కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. ఇలా చేసి నేను రాజు కానీ నాతో అసిస్టెంట్స్ కూడా ఉంటారు బాగా,
చాలామంది అసిస్టెంట్స్ మాకు కూర్చొని అన్ని కీబోర్డ్ వాయిస్తుంటారు, ఒకటి ప్యాడ్స్, తబలా, దోలకు ఉంటుంది, హార్మోనియం ఉంటుంది, అన్నీ ఉంటుంది. నేను గిటార్. ఇంకా ఎలా ఉంటుంది పాట, గానా భజన్లా ఉంటుంది. పాట వినిపిస్తేనే జూమ్ ఉంటుంది హాల్లో. ఆ పాట వినగానే అర్థమైపోతుంది డైరెక్టర్స్కి, అబ్బా అదిరిపోతుంది ఈ పాట, డెఫినెట్ బాగా వస్తుంది. అటువంటి ప్రజెంటేషన్ చేస్తాం మేము కంపోజింగ్లోనే. అలాగా ఇవన్నీ మాకు ఫ్యూచర్లో అంటే మా కెరీర్కి బాగా హెల్ప్ అయింది. సో అలాగే సార్ మీరు ఇనీషియల్గా ఇక్కడికి రావాలనే ఉద్దేశంతో మ్యూజిక్ స్టార్ట్ చేయలేదు అని అన్నారు. రాజు గారికి ఆఫర్ వచ్చింది, ఆ తర్వాతే మీరు అలా వచ్చారు అని అన్నారు. తర్వాత ఈ ఇండివిజువల్గా స్టార్ట్ చేశారు మీ ఇద్దరు. సో ఆ ధైర్యం మీకు ఎలా వచ్చింది? అంటే దాంట్లో అలా వచ్చేసింది అంతే. అంటే ఒక కాన్ఫిడెన్స్, మనం చేయగలం. అంటే పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు పెద్దరాయుడు అంటే ఎంత పెద్ద సబ్జెక్ట్ అది. ఆ తర్వాత హలో బ్రదర్, దిస్ ఆల్ బిగ్ హీరోస్, టాప్ హీరో చిరంజీవి గారితో యముడుకు మొగుడు, రవిరాజా పెనిశెట్టి గారు కూడా, ఆయన కూడా బిగినింగ్ టైంలో మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు ఆయన. అంటే అటువంటి సినిమాలు చేయాలంటే ఎంత సత్తా ఉండాలి, ఉండాలి. బట్ అది మేము ఇండస్ట్రీలో తెచ్చుకున్నాం, అది ఆ నమ్మకాన్ని తెచ్చుకున్నాం. రాజ్కోటి బాగా చేస్తారు డెఫినెట్గా. అంటే ఇళయరాజా గారు ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు వీళ్ళు వస్తారు, కుర్రోళ్ళు బాగా చేస్తున్నారు, రాజ్కోటికి ఇద్దాం అని ఒక ధైర్యం వాళ్ళకి తెప్పించాం, మేము తెప్పించాం మా మ్యూజిక్ ద్వారా. మేము మరణ శాసనం అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది మరణ శాసనం సినిమా, కృష్ణరాజు గారు హీరో, అది పద్మాలయ బ్యానర్, కృష్ణ గారి సూపర్ స్టార్ కృష్ణ గారి బ్యానర్ పద్మాలయ స్టూడియోస్. దాంట్లో ఆ సినిమా కృష్ణరాజు హీరోగా మరణ శాసనం అనే సినిమా, అది కెప్టెన్ అని హిందీ మలయాళం సినిమా రీమేక్ అన్నమాట. ఆ సినిమాకి మేము ఒక కొత్త స్టైల్ ఆఫ్ మ్యూజిక్ చేసాం ఎలక్ట్రానిక్ తోటి. అప్పుడు రెహమాన్ మాదర్ ఉండేవాడు, రెహమాన్ గారు ఒక కొత్త ఇది సింగపూర్ నుంచి తెప్పించాం, నేను రెహమాన్ ఇద్దరు తెప్పించాం. అది S50 రోలాండ్ శాంపులర్ అని. అసలు మైండ్ బ్లోయింగ్ టోన్స్ దాంట్లో, మైండ్ బ్లోయింగ్. ఇంతవరకు మళ్ళీ రాలే అటువంటి టోన్స్. దాన్ని మొత్తం పిండి పిప్పి చేసేసాం సినిమాలో. ఆ టోన్స్ అని వేసి కొట్టేసరికి వినేవాళ్ళకి దెమ్మలు తిరిగిపోయినాయి అందరికి. అక్కడి నుండి మార్కెట్ పెట్టాము. అప్పుడు చిరంజీవి గారు యముడుకు మొగుడు, ఆ తర్వాత బాలకృష్ణ గారి బాలగోపాలుడు, ఇలా వరుస పెట్టి ఒక పెద్ద హీరో సినిమాలు రావడానికి కారణం ఏదో ప్రూవ్ చేసుకోవాలి కదా. ప్రూవ్ చెప్తే ఎవడొస్తాను మన దగ్గరికి, వీళ్ళ విషయం ఉంది అని అప్పుడు వచ్చారు. అక్కడి నుండి మేము రోజు ఇంకా ప్రాక్టీసే, సాధనే. అంటే ప్రాక్టీస్ ఇన్ సెన్స్ ఎన్ని రకాల మ్యూజిక్ చేస్తూనే ఉండేవాడు, కంపోజ్ చేస్తుంటే వచ్చేసేది దారుల కింద. అది కూడా అదొక దాన్ని ఏమనాలి, ఆ ఎరా. నేను రాజు 10 years, నేను 16 years, నేను 18 years. నేను ఇప్పుడు అరుంధతి వరకు నా ఎరా జరిగింది. ఏ సినిమా చూస్తే నేనే. అంతకుముందు నేను రాజ్కోటి బ్యానర్, లేకపోతే కోటి గారు ఇలాగ ఉండేది. చాలామంది బిజినెస్ ఉండేవాళ్ళు, ఉన్నా కూడా మా ఇది ఎవరు ఉండేది కదా, ఈ సౌండింగ్ కానీ ఈ గ్రిప్ ఆఫ్ మ్యూజిక్. మాకేంటి సాంగులో బీజిఎం, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్, రికార్డింగ్ అన్నిట్లోనే దిట్టలం మేము. అందులో చెప్తున్నాను, గర్వంగా చెప్పుకోగలను. బై ఎక్స్పీరియన్స్ నేను సంపాదించుకున్నది, ఎవరు నేర్పించి కాదు, బై ఎక్స్పీరియన్స్. సినిమాకి బ్యాక్గ్రౌండ్ ఎంతో ముఖ్యం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆర్టిస్టులు గొప్పగా యాక్ట్ చేస్తారు. ఎంత గొప్పగా యాక్ట్ చేసినా ఆ వెనకాల మ్యూజిక్ ఇస్తేనే కామన్ ఆడియన్గా అర్థం అవుతుంది. అది ఏంటి, ఆ పెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వస్తుంది, ఒక ఎమోషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వస్తుంది, యాక్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వస్తుంది, ఒక హీరో ఇంట్రడక్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే నథింగ్, జీరో. అది ఎవరు చేసినా మ్యూజిక్ చేసినా, నేను ఒకటి చేశాను కాదు, ఎనీ మ్యూజిక్ ఒక సినిమాకి అంత హెల్ప్ అవుతుంది. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక స్వరూపాన్ని ఇస్తుంది. ఇప్పుడు స్టోరీకి స్క్రీన్ ప్లే ఎలాగో, టోటల్ సినిమాకి సంగీతం అనేది ఒక ఫుల్ షేప్ని ఇస్తుంది మ్యూజిక్. అంత గొప్ప, అంత పెద్ద స్టేజ్లో మేము ఉన్నాం. యాజ్ అ కంపోజర్గా ఉండడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అది ఎన్నో నేర్చుకున్నాం అమ్మా. నేర్చుకుని చేసినవన్నీ మాకు వెంటనే వచ్చేయలేదు, సాధన చేసాం. ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ చేస్తాం, ఇది ఎక్కడో మిస్ అయింది, ఈ కలర్ కాదు, కొంచెం దీనిగా ఇంప్రూవ్ అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం అనమాట. నెక్స్ట్ మూవీకి అంతేగా ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు ఒక మ్యూజిక్ ఇలా ఇచ్చింది, ఈ కలర్ కాదు, ఇంకా బాగా వచ్చి ఉండొచ్చే, దెన్ మిస్ అయింది. సెకండ్ పిక్చర్లో అది కవర్ అయ్యేది మాకు. నెక్స్ట్ చేస్తున్నాం, మళ్ళీ 4th టైం ఇలాగ మాకు మేమే
నేర్చుకుంటూ ఇలా ఎలక్ట్రానిక్స్ అండ్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడింది ఎవరు లేదు ఇంతవరకు ఇండస్ట్రీలో ఎవరూ చేయలేదు ఆ పని. రాజ్కోటి స్టార్టెడ్ దట్. యా, ఎలక్ట్రానిక్స్ విత్ ఆర్కెస్ట్రా, వైలిన్స్ ఉంటుంది, కోరస్ ఉంటుంది, రిథమ్ సెక్షన్ ఒక వాళ్ళు 15-20 మంది ఉంటారు వాళ్ళు. ఇలా 64 మంది ఆర్కెస్ట్రా అమ్మా టోటల్గా. దాంతో ఎలక్ట్రానిక్స్ ఉండేది. ఎలక్ట్రానిక్స్ని ఎక్కడ వాడాలి అక్కడ వాడేవాళ్ళం. బట్ మొత్తం ఎలక్ట్రానిక్లో చేసేవచ్చు, పాట హిట్ చేసేవచ్చు, కానీ వాళ్ళకన్నీ పనులు పోతాయి. అది కూడా మా చేతిలో ఉంది, మేమే చేయగలం, ఎవ్వరు చేయలేరు. వితౌట్ ఆర్కెస్ట్రా ఒక కీబోర్డ్ పెట్టి కూడా చేసేవచ్చు సూపర్ హిట్ చేసి సాంగ్స్ని. అది కాదుగా మనకి అందరూ బతకాలిగా అందరూ. అది మేము అక్కడ దాన్ని ఎక్కువ చూపించకుండా, అది ప్రొడ్యూసర్స్ తెలియదు, డైరెక్టర్స్ ఎవరికి తెలియదు, అది మా ప్రొఫెషన్ మాకు సంబంధించింది. అటువంటిది ఎలక్ట్రానికే కాకుండా ఆర్కెస్ట్రా అంతా వేసి వాళ్ళు కూడా ఒకలాగా పోషణ అంతే. ఓకే సార్. కొన్ని పాటలకి ఆర్కెస్ట్రా కావాలి, కొన్ని పాటలకి ఓన్లీ ఎలక్ట్రానిక్ చాలు. ఇప్పుడు మరణ శాసనం సినిమా చెప్పాను కదా, ఓన్లీ ఎలక్ట్రానిక్ తోటి ఫుల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం. అది ఎక్కడికో అసలు దెమ్మలు తిరిగిపోయింది అసలు సౌత్లోనే. అంత కొత్త సౌండ్ వచ్చింది దాంట్లో, కొత్త ఎలక్ట్రానిక్ టోన్ రాగానే. అది వాడడం కూడా తెలియాలిగా. అది మాకు ముందు నుండి ఎలక్ట్రానిక్లో ఉన్నట్టు గ్రిప్ ఈ స్థాయికి తీసుకుని వచ్చాను. ఓకే. సో అలాగే ఆస్ట్రేలియాలో మీకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. సో అది ఎలా అనిపించింది? అది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఆస్ట్రేలియాలో అక్కడ వాళ్ళు గవర్నమెంట్ అంటే మన యొక్క ఇది ఎక్కడ తగ్గలేదు. నేను అనుకుంటాను అప్పుడు, ఇది ఎవరు పట్టించుకోవట్లేదా మనల్ని, ఏది అసలు ఏంట్రా ఏమో సినిమా మ్యూజిక్ అని అనుకుంటాను, కానీ మనల్ని ఫాలో అవుతున్నారు చాలు. అది హ్యాపీ అనిపించింది. ఆస్ట్రేలియాలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు నాకు ఇవ్వటం, మొత్తం అక్కడ అటానరీ వాళ్ళంతా సమ్ బిగ్ పీపుల్ అఫీషియల్స్ వాళ్ళ ద్వారా ఇచ్చారు నాకు అవార్డు. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. సో ఇప్పుడు మ్యూజిక్కి అప్పుడు మ్యూజిక్కి కంపేర్ చేయొచ్చా సార్ మనం? ఈ జనరేషన్ మ్యూజిక్కి ఆ జనరేషన్ చేయొచ్చమ్మా. ఎందుకంటే అంటే జనాలు అప్డేట్ అవుతున్న కొద్దీ. అవునమ్మా, మ్యూజిక్ అనేది ఒక్క దగ్గర ఉండదు, ఇలా పారుతూ ఉంటుంది, ఆగదు. ఇక్కడ ఆయన ఆగిపోదు మ్యూజిక్. ఇప్పుడు ప్రపంచంలో నంబర్ 1 ఎవరు? మైకేల్ జాక్సన్ కన్నా ఎవరైనా ఉన్నారా? అతని డాన్స్ ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, అటువంటి అయిపోయింది. ఆయన తర్వాత ఏంటి అయిపోయిందిగా, నెక్స్ట్ వేరే వచ్చారు. కానీ ఎన్ని వచ్చినా జాక్సనే. ఇప్పటికీ ఆ పాటలు వింటూ ఉంటాం. అలాగా మ్యూజిక్లో ఎన్నో వరవళ్ళు వస్తూ ఉంటాయి. బట్ ఆడియన్స్ అన్నీ వింటారు, ఎంజాయ్ చేస్తారు. జనరేషన్స్ కదా, ఇప్పుడు ఈ జనరేషన్స్కి వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ కావాలి. ఎలక్ట్రానిక్ మ్యూజిక్, ఈ ఈడిఎమ్స్ అని ఏదో రకరకాలు ఉన్నాయి, ర్యాప్స్ గిప్స్ అని. ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ లైక్ చేస్తుంటారు. అది జనరేషన్ బట్టి వెళ్తూ ఉంటుంది అంతే. ఇప్పుడు నేను చిన్నప్పుడు మా నాన్నగారి మ్యూజిక్, దాని ఫుల్ ప్యూర్ మ్యూజిక్, అది రాగాస్ తోటి ఉండేది, ఒక ఫండమెంటల్స్ క్లీన్ ప్యూర్ మ్యూజిక్. నాన్నగారు కానీ, ఘంటసాల గారు కానీ, పెండ్యార్ గారు కానీ, మహానుభావులు వాళ్ళందరూ, ఆదినారాయణరావు గారు, సుశల దక్షిణామూర్తి గారు, ఇటువంటి గ్రేటెస్ట్ కంపోజర్స్ మన తెలుగులో. వాళ్ళందరూ అప్పట్లో రాగాలు, అది రాగజాతుల స్వరాలతో క్లీన్గా ఉండేది పాటలు. అప్పట్లో సుశీలమ్మ గారు, ఘంటసాల గారు వాళ్ళు నేర్చుకునే పాటల్ని ఒక పాట అంత బ్రహ్మాండంగా ప్రజెంట్ చేసేవాళ్ళు. అప్పట్లో భాష, మన తెలుగు భాష అంత అందంగా ప్యూర్గా ఉంటుంది. ప్యూర్ పలకటం కూడా అంత ప్యూర్గా పలికేవారు అప్పట్లో. అది రాను జనరేషన్స్, ఇది మనం ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు. కాలాన్ని బట్టే ఏదైనా మారుతుంది. కాలభైరవుడు, కాలచక్రం ఇప్పుడు మారుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఎన్నో రకాలు, ఇంకా ఎన్నో వస్తాయి, ఎన్నెన్నో వస్తాయి. మన ఏ వస్తుంది ఎవరిని అనుకున్నావా? అసలు కంప్యూటర్స్ అన్ని వస్తుంది అనుకున్నావా? ఎవరు అనుకున్నావు? సెల్ ఫోన్స్ వస్తాయి అనుకున్నావా? ఈరోజు టప్పును కొడితే ఇక్కడ అమెరికాలో ఎక్కడో మాట్లాడచ్చు, ఇప్పుడు 1 సెకండ్లో మాట్లాడచ్చు. ఇదంతా ఎవరు అనుకున్నావు? శాటిలైట్స్ వస్తాయని అనుకున్నావా? చాలమ్మా, ఇది ప్రపంచం వెళుతూనే ఉంటుంది. హ్యూమనాయిడ్స్ దే ఆర్ గ్రేట్. హ్యూమన్స్ ప్రతి విషయంలో వాళ్ళు గ్రేట్. వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు గ్రేట్. ఎంత కృషి చేస్తే అంత గొప్ప వాళ్ళు అవుతారు. సో అలాగే మీరు సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారు వాళ్ళు రోజుకు రోజు. ఇప్పుడు ఎన్ని జబ్బులు నయం, అంతకుముందు డయాబెటిక్స్కి అంటే వస్తే ఎక్కువ కాలం బతికేవాళ్ళు కాదు, అందరూ చాలామంది పెద్దోళ్ళు అలా పోయారు. ఇప్పుడు డయాబెటిక్స్కి ఎన్ని మెడిసిన్స్ వచ్చేసినాయి, క్యాన్సర్ ఎంత క్యూర్ అయిపోతున్నాయి. ఇన్ని రకాల అడ్వాన్స్ అయిపోతుంది. అందువల్ల ఏది ఎక్కడ ఏది ఆగదు ప్రపంచం.
వెళుతూనే ఉంటుంది, ఆగదు ఆగదు, ఆగితే ఇక సాగదు, సాగదు. వెళ్తూనే ఉంటుంది ప్రపంచం. సో సార్ మీరు వర్క్ చేసిన హీరోస్ గురించి మాట్లాడితే ముఖ్యంగా చిరంజీవి గారి ఇంట్రో బీజిఎం ఉమ్. అసలు మీరు థియేటర్లో చూసేవాళ్ళ? అవును. అసలు నేను కొట్టిన మ్యూజిక్ కి చిరంజీవి గారు ఎంట్రీ ఇస్తున్నారు, అంటే అన్ని ఈలలు, మీరు అది ఇవన్నీ- ఎక్స్పీరియన్స్ చేశారా? ఇదంతా మేము నేర్చుకుంది ఎంఎస్ విశ్వనాథన్ దగ్గర మేము. ఆ. కానీ ఎంజిఆర్ వస్తుంటే ఆ మ్యూజిక్ అసలు జనాలు పూనకాలు వచ్చేవి. ఉమ్, అమ్మ బాబాయ్ అవి పట్టుకున్నాం ఆ గ్రిప్. ఇప్పుడు హీరో ఇంట్రొడక్షన్ అనేది చాలా ముఖ్యం మ్యూజిక్. అవును. దాన్ని కూడా ఒక సాంగ్లా కంపోజ్ చేసేవాళ్ళం తెలుసా. ఒక పాట ఎలా కంపోజ్ చేస్తాం అలా కంపోజ్ చేస్తాం. ఏది ఫైటింగ్స్, 7-8 ఫైటింగ్లు ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు అంటే మాస్ హీరోస్ కదా, అవును. వాళ్ళకి బాలకృష్ణ అంటే వాళ్ళకి ఫైటింగ్స్ ఉంటాయి. ఫైటింగ్స్ కూడా రకరకాల మ్యూజిక్ కంపోజ్ చేసేవాళ్ళు. అంత ఎక్స్పీరియన్స్. ఏదో కొట్టి వదిలేవచ్చు కదా, కొట్టండి రా, డబ్బులు కొట్టండి అయిపోయింది, డిషన్ సౌండ్లో వెళ్ళిపోదాం. నో, అక్కడ కూడా మ్యూజిక్ ఒక ప్రోగ్రెషన్ ఉంటుంది, కార్డ్ అరేంజ్మెంట్ ఉంటుంది. తప్పుని సైలెన్స్ ఇస్తాం, మళ్ళీ స్టార్ట్ చేసుకుని ఎలక్ట్రానిక్తో కొత్త రకం ఒక రితం ప్యాటర్న్ ఏదైనా సీక్వెన్సింగ్ అలా వెళ్తుంటుంది, అలా సింకోపేషన్స్, అలా ఇన్ని రకాలమ్మా మ్యూజిక్. అది వర్క్ చేస్తుంటే థ్రిల్ వేరేది. మీ ఫేవరెట్ ఏది సార్ చిరంజీవి గారితో? ఆయనకి అన్ని సినిమాలు అంటే ఆయనే ఫేవరెట్ నాకు. ఎందుకంటే ముఖ్యంగా చిరంజీవి గారు అంటే ప్రతి బీట్కి మేము అంత కష్టపడి చేసేవాళ్ళం, ఆయన కోసం చేసేవాళ్ళం. నిజమైతే ఆయన చేస్తాడు కాబట్టి అంత కొత్త రకమైన బీట్స్ క్రియేట్ చేసాం ఆయన. ఇప్పుడు యముడుకు మూడు ఒక్కొక్క పాట ఒక బీట్, అందం హిందోళం కదా, వాన జల్లు గిల్లుతుంటే ఇలా ఉంటుంది. కన్నె పిల్లతోటి పిల్లగాడికి వచ్చనమ్మ పీకుల దింత. ఇది ఇంకోటి ఏదో డిస్కో దాంట్లో మొత్తం యమలోకంలో పాడతాడు, డ్యాన్స్ ఏదో నాట్యం ఇది అనే ఒక పాట, అది మొత్తం డిస్కో స్టైల్. ఒక్కొక్కటి ఒక బీట్ దాంట్లో. ఇంకోటి ఏదో సో మీకు ఎగ్జైటింగ్ గా అనిపించేది ఏ హీరోతో సార్? పర్టికులర్గా అడగలేము కానీ అందరు హీరోస్కి మీరు న్యాయం చేశారు. అంటే మాకు పర్టికులర్ హీరో అని కాదమ్మా, అందరికీ చెయ్యాలి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్న తర్వాత వాళ్ళు మమ్మల్ని నమ్మి వస్తారు, రాజ్కోటి మాకు కూడా బాగా చేస్తారని. ఇప్పుడు బాలకృష్ణ గారు కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ అందరికీ చేశాంగా, మంచి మ్యూజిక్ ఇచ్చారు కదా. ఎవరికైనా బ్యాడ్ మ్యూజిక్ ఇచ్చాను? లేదు. వాళ్ళ ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా అనిపించేది నాకు ఎక్కువ ఎగ్జైటెడ్ అందరితోటి. నాకు ప్రతి పాట ఎగ్జైట్మెంట్. ఇప్పుడు చిరంజీవి గారి ముఠా మెసేజ్ చేస్తున్నాం, ఆ టైటిల్ సాంగ్ రావాలి, దానికి ఎంత టైం పెట్టింది, 1.5 months టైం పెట్టింది. ఆ పాట అంటే ఆ గ్రూవ్ కుదరాలి ఫస్ట్. ఆలోచించి ఎక్కడ వదిలేస్తుంటో ఎప్పుడో రావాలి, 100% రావాలి మాకు. అది పుట్టింది. స్టార్టింగ్ పుట్టేసింది. ఇది అది వెయిట్ చేసాం, అది వచ్చి కూర్చుంది. ఇప్పటికీ ఫర్ ఎవర్ సూపర్ హిట్ సాంగ్, అది మాస్లో #1 పాట. సో అప్పట్లో ఏఆర్ రెహమాన్ గారితో మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉండేవి ఇనీషియల్గా? తను కీబోర్డ్ ప్లేయర్గా ఉండేవాడు మన దగ్గర, చాలా చిన్న కుర్రాడు అప్పుడు. అతను వచ్చి కీబోర్డ్ ప్లేయర్గా చాలా అందరికీ బాగా నేర్చుకున్నాడు. అంటే నేను ఎలక్ట్రానిక్స్ వాడేవాళ్ళం బాగా కాబట్టి నేను ఆ సౌండ్ ట్రాక్స్ ఎలక్ట్రానిక్స్ వ్యాంజిలిస్ అని, టాంజరిన్ డ్రీమ్ అని, ఆల్ ఎలక్ట్రానిక్స్తోనే చేసేవాడు అప్పట్లో. జాన్ మిచెల్ జేర్ అని ఓన్లీ సింథసైజర్స్ తోటి వాళ్ళు చేసిన ఆ సీడీస్, ఎల్పీ రికార్డ్స్ నేను కలెక్ట్ చేసేవాడిని. అవన్నీ విని వాడికి వినిపించేవాడిని అన్ని. వాడు చిన్నవాడు, వాడు అని విని అబ్బా అయ్యో అనేవాడు, ఎగ్జైట్ అయ్యాడు వాడు కూడా. అయినా అక్కడ నుండి అలా నేర్చుకొని తను కూడా అడ్వాంటేజ్ ఏంటంటే కంప్యూటర్స్ మీద తను మొదటి నుండి కంప్యూటర్ల మీద వర్క్ చేసేవాడు. నాకు అంత ఓపిక లేదు. కంప్యూటర్ నాకు ఇన్స్టెంట్ కంపోజ్ వస్తుంది, మేము ట్యూన్ కంపోజ్ చేయడం, దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయటం, రితం వేయటం, ఆర్కెస్ట్రా చేయటం, టేక్ చేయటం. కంప్యూటర్లో కొంచెం టొక్కు కూర్చొని ఉన్న మ్యూజిక్ అసలు పోద్ది. అలాగా తను కంప్యూటర్ మీద ఓపిక్గా కొంచెం స్టడీ చేసేయడం. తను వాడు ఎరా రాగానే తనకి అది హెల్ప్ అయింది. ఓకే. సో రెహమాన్ గారిది రీసెంట్గా చాలా పెద్ద హిట్ అయిన సాంగ్ మనకు తెలిసిందే, పెద్ద సాంగ్ చిక్రీ చిక్రీ. చిక్రీ చిక్రీ. సో అది మీకు ఎలా అనిపించింది? చిక్రీ చిక్రీ బాగా క్యాచీ నెంబర్, అది మంచి గ్రూ, అది మంచి రగ్గే గ్రూ. అది గ్రూ ఇన్ ద సెన్స్ చిక్ చక్ చిక్ చక్ చిక్ చక్, ఆ బీట్ వాళ్ళ క్యాచీగా పెట్టాడు. అదే చెప్తున్నాను, ఇప్పుడు తెలుగు పాటలు ఏమైందంటే సాహిత్యంతో పోయింది. ఒక ఊత పదం ఉంటే చాలు, చికిరి చికిరి అంటే చాలు, ఆ పాటే పాడుకుంటాం.
ఎవరికి ఓపిక లేదు ఇప్పుడంతా ఇప్పుడు ఆ రోజుల్లో సీతారామ శాస్త్రి గారు రాసాడని పాటను విని ఆహా ఏం రాశాడు అంత ఓపిక ఎవరికి లేదు. ఆత్రేయ గారు రాసిన, ఇప్పుడు వేటూరు గారు రాసిన పూర్వం పాటలు ఉండిపోయినాయి, వాటిని విని ఎంజాయ్ చేయటమే మనం. అంతేగాని ఇప్పుడు పాటల్లో ఊత పదాలు తప్పితే అస్సలు సాహిత్యం లేదు. నేను క్రిటిసైజ్ చేయకూడదు, సారీ ఎందుకు గోవిందా నాకు వద్దు, ఎందుకంటే మళ్ళీ నేను కాంట్రవర్సీ చేశాను, నాకు వద్దు అంటే అది పోయింది కంప్లీట్గా. అది మళ్ళీ రావాలి కదా, వస్తుందా? ట్రూ సార్. నేను ఒకటి చెప్తాను మీకు. సో ఇంతకు ముందు పాటలన్నీ మేము ఇప్పటికీ వింటున్నాం, కానీ ఇప్పుడు పాటలు మేము 2 సార్లు వింటాం, 3 సార్లు వింటాం అంతే. తర్వాత మళ్ళీ నేను వినాలనిపించదు. అప్పటి పాటలు ఇప్పటికీ నువ్వే కావాలి కానీ, మనసంతా నువ్వే కానీ, అన్ని సాంగ్స్ నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి అవన్నీ ఇప్పటికీ వినాలనిపిస్తుంది. నేను ఇప్పటికీ నిన్నటి వరకు నా రింగ్ టోన్ కానీ, కాలర్ ట్యూన్ కానీ నువ్వే కావాలి సాంగ్ కదా. దట్ ఇస్ ద సాంగ్స్. అంటే ఇప్పుడు కాలం కూడా మనం బ్లేమ్ చేయకూడదు, మనం చేస్తే వింటారు అక్కడ. నా డౌట్ అదే సార్, ఎందుకు వినలేకపోతున్నాం ఇప్పటి సాంగ్స్ మేము? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎలా చెప్పాలి దాన్ని, అంటే అది కంపోజర్స్ యొక్క వీక్నెస్సా లేకపోతే డైరెక్టర్స్ వీక్నెస్సా, ఎవరు వీక్నెస్? మ్యూజిక్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ వచ్చేస్తే కాదు, ఓన్లీ సౌండ్తో కొట్టి అది చీటింగ్ బిజినెస్ అయిపోద్ది. సౌండ్ ఈజ్ ఎ చీటింగ్ బిజినెస్. సౌండ్లో కూడా మన కరెక్ట్ అయిన ఎమోషన్, కరెక్ట్గా ఆ సౌండింగ్ ఆఫ్ మ్యూజిక్, కలర్ ఆఫ్ మ్యూజిక్ ఇస్తే ఇప్పుడు సౌండ్ ఓకే. లేకుంటే రోత పెట్టి ఓడి ఇస్తే అది ఊరికి థియేటర్లో వరకు మాసెస్ ఎంజాయ్ చేస్తారు కానీ టీడీఎస్ అయిపోద్ది, చెవులకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. అందుకని సౌండ్కి ఒక డిజైనింగ్ ఉందమ్మా. ఇప్పుడు ఆర్కెస్ట్రా ఇప్పుడు హ్యాన్స్ జిమ్మర్ చేస్తారు, హ్యాన్స్ జిమ్మర్ హాలీవుడ్ కంపోజర్, ఇప్పుడు జాన్ విలియమ్స్, వీళ్ళంతా గ్రేటెస్ట్ కంపోజర్స్. వాళ్ళకి ఎంతమంది ఆర్కెస్ట్రా వాడతారు తెలుసాడు? 300 మంది 400 మంది ఉంటారు, మొత్తం ఫుల్ సింఫనీ ఆర్కెస్ట్రా ఉంటుంది. వాడినా అది ఎంత సౌండ్ వస్తుంది నీకు? వాళ్ళు బా అంటే మొత్తం చిరిగిపోద్ది మొత్తం స్పీకర్లు కదా. దాన్ని ఎలాగా పాలిష్డ్గా పెడతారు, డిజైన్డ్, క్లీన్. రోత పుట్టించకూడదు ఎప్పుడు సౌండ్. అందువల్ల దట్స్ హ్యాపెనింగ్, దట్ మిస్టేక్ ఈస్ హ్యాపెనింగ్ డెఫినెట్గా. మీరు యంగ్స్టర్స్ మీరు అడుగుతున్నారు చెప్తున్నాను, ఇప్పుడు ఎందుకు పాటలు మీరు పాడలేకపోతున్నాం అంటే దట్ ఇస్ ద రీజన్. ఇప్పుడు ఒక్కొక్క హీరోకి ఒక ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఒకటి కొట్టిందే మ్యూజిక్, ఏదో పిచ్చి పిచ్చి పాటలు, ఏంటి అరుపులు, కేకలు, దెయ్యాలకు వస్తాయి చూసా, అటువంటి పాటలు అయిపోయినాయి మనకి. సారీ నేను క్రిటిసైజ్ అనుకోవద్దు, మెలడీ పాట వింటారుగా జనాలు, వినడానికే ఉన్నారు జనాలు. ఎవరైనా యూత్ కూడా వినరా? మెలడీ చేసి వినరా చెప్పు? దాన్ని చేసే విధానం కావాలి. ఊరికే ఏదో మన ఫారిన్ సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్ వినేసి అది వినేసి యాజ్ ఇట్ ఈస్ అది ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ చేస్తే మనకి ఎట్లా మ్యాచ్ అవుతుంది చెప్పండి? మన సినిమాకి మ్యాచ్ కాదమ్మా. అదే డ్రాబ్యాక్. అన్ని సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణం మ్యూజిక్ వల్ల. చాలా సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయి. రిపీట్ ఆడియన్స్కి ఒక్క పాట బాగుంటే చాలు, ఒక్క పాట హమ్మింగ్గా ఉంటే, హమ్మబుల్గా ఉంటే చాలు, ఆ సినిమా ఆల్మోస్ట్ అలా హిట్టే. రోత పుట్టే మ్యూజిక్ అది నేను యాక్సెప్ట్ చేయను. సో అలాగే మీ శిష్యులుగా వర్క్ చేసిన తమన్ గారు కానీ, హారిస్ జయరాజ్ గారు, వాళ్ళకు మీరు ఆ టైంలో ఏదైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ? సజెషన్స్ మాదర్ కొట్టి తన్ని మా ప్రోగ్రామ్ చేయించేవాడిని. అలా ఉండేది సజెషన్స్, అలా ఉండేది. మాకు ఇలా చేయాలి, నా మ్యూజిక్ ఇది, నేను చెప్పిన ప్యాటర్న్స్ కరెక్ట్గా వేయాలి. తమన్ పాపం మంచి రిథమ్ సెన్స్ తమన్కి. వాడు చిన్నప్పటి నుండి డ్రమ్స్ ఇది కాబట్టి, వాళ్ళ ఫాదర్ కూడా డ్రమ్మరు, అంటే వాడికి మంచి రిథమ్ సెన్స్. ప్రోగ్రామ్ చేశాడు కానీ ఓవర్ సౌండ్ అప్పట్లోనే వింట కరకర అంటది. హెడ్ ఫోన్ పెట్టేవాడు ప్రోగ్రామ్ చేస్తే అంత సౌండ్ పెడతాడు. అది చిన్నప్పటి అతని టెండెన్సీ అది. హారిస్ జయరాజ్ మంచి వాడు గిటారిస్ట్, వాడు కూడా క్లాసికల్ గిటార్ నేర్చుకున్నాడు, కీబోర్డ్, పియానో అంతా నేర్చుకున్నాడు కాబట్టి కొంచెం పాలిష్గా ఉంటుంది తన మ్యూజిక్. ప్రోగ్రామింగ్ ఫాస్టెస్ట్ ప్రోగ్రామర్ వాడు హారిస్ జయరాజ్. ఆయన అప్పుడు చేసినప్పుడు మాత్రం MC500 అని ఒక సపరేట్ యూనిట్ ఉండేది ప్రోగ్రామింగ్ చేయడానికి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వాయించి రికార్డ్ చేయాలంటే ఒక చిన్న MC500 ఒక ఎక్విప్మెంట్. ఎలా చేసేవాడంటే, ఇప్పుడు అందం ఇందోడు టింగ్ 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 అలా ప్రోగ్రామ్ చేసేవాడు. ఫాస్టెస్ట్ అనమాట హారిస్ జయరాజ్. అంటే మేము నోట్స్ ఇస్తాం, నోట్స్ చూసుకుంటూ కరెక్ట్ వాయించుకుంటూ అలా ప్రోగ్రామింగ్ చేస్తాడు.
ఐరిస్ జెరా దాంట్లో కింగ్ వాడు ఫాస్టెస్ట్. తర్వాత ఇప్పుడంతా మీకు సాఫ్ట్వేర్ బేస్డ్ వచ్చేసింది. లాజిక్ అని క్యూబేస్ అని ఈ సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, సాఫ్ట్వేర్ మ్యూజిక్స్, దాంట్లో ప్రోగ్రామింగ్ అనమాట. అండ్ ప్రో టూల్ అని దాంట్లో రికార్డింగ్ సిస్టమ్, ఇన్ని రకాల సాఫ్ట్వేర్స్ వచ్చేసి ఒక రెవల్యూషన్ అయిపోయింది. రెవల్యూషన్ అసలు ఎన్ని రకాలైన మీరు టోన్స్ మార్చచ్చు, దాంట్లో ప్రాసెసింగ్ చేయొచ్చు. ఇంకా జరుగుతున్నది ఎన్నో రీసెర్చ్, అది గ్రేట్. అసలు నేను అసలు అనుకోలేదు ఇంత టెక్నాలజీ వస్తుంది అని. బట్ ఓ మై గాడ్, లాజిక్ చూస్తుంటే, లాజిక్ అండ్ సాఫ్ట్వేర్ అమ్మా మైండ్ బ్లోయింగ్. సో అప్పట్లో పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ మూవీ మీరే చేశారు. అవును. సో అప్పుడు చిరంజీవి గారు మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వడం కానీ? అది అంటే అప్పుడు నేను ఫామ్లో ఉన్నాను కదా, ఫామ్లో ఉన్నప్పుడు ఎవరు సజెషన్స్ ఎవరు వచ్చి అమ్మో ఆయన మ్యూజిక్ డెఫినెట్ హిట్ చేస్తాను. కానీ నాకు ఇప్పటికీ ఒక చిన్న రిగ్రెట్, అంటే పవన్ కళ్యాణ్కి మంచి మ్యూజిక్ ఇవ్వలేకపోయినా అన్న ఒక ఫీలింగ్ నాకు. ఏంటంటే అప్పుడు ఈవి సత్యనారాయణ డైరెక్టర్, ఆయనకు ఒక టేస్ట్ ఉండేది, అవే వెళ్తే ఆయన నచ్చుతాయి ఆయనకి, అదేందా. అలాగా ముత్యాల సుబ్బయ్య గారు, ఆయనది ఒక టేస్ట్, అన్ని మెలడీ టేస్ట్ అయింది. ఇప్పుడు గోకులంలో సీత ముత్యాల సుబ్బయ్య గారు, అక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి ఇంకో అది వచ్చి ఈవి సత్యనారాయణ గారు. ఈ డైరెక్టర్స్ టేస్ట్ వల్ల నేను ఎందుకో పవన్కి మంచి మ్యూజిక్ ఇవ్వలేదా అన్న ఒక ఇంకా నాకు ఆ ఫీలింగ్ ఉండిపోయింది. తర్వాత తను ఒక కొత్త వరవని తెచ్చుకున్నాడు, ఆయననే తెచ్చుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఆయనే తెచ్చుకున్నాడు. అది ఎవ్వరు కాదు, ఏ డైరెక్టర్ కాదు, ఎవరు కాదు, తనకు తనే ఒక స్టైల్ తెచ్చుకున్నాడు. ఒక మంచి ఒక న్యూ మ్యూజిక్, రమణ గోగుల అలాంటి మ్యూజిక్ని పెట్టి కొత్త స్టైల్ తెచ్చుకున్నాడు. అది ఆయన తెచ్చుకుంది. అది ఎవ్వరు ఏ డైరెక్టర్ కూడా తీసుకురావాలి అతనికి. ఎందుకంటే నేను చేసిన మ్యూజిక్ మామూలు హీరోలతో ఆ వరోడి మ్యూజిక్ నేను చేసింది, కానీ పవన్కి స్పెషల్ కావాలిగా. సో ఇప్పుడు మీరు ఇస్తే ఇప్పుడు గుమ్మేస్తాం అవన్నీ వెయిటింగ్ అనమాట. పవన్కి ఎలాగ ఇవ్వాలి, అక్కడ మిస్ అయ్యాను కదా, ఛాన్స్ వస్తే ఇస్తాం, అది అదని కాదు, వస్తే అవకాశం వస్తే మటు తప్పకుండా ఆ లెవెల్ మట్టుకు తగ్గదు. ఫ్యాన్స్ని మొత్తం ఎత్తి ఉర్రూతలే అంతే. అంతేగా మన మ్యూజిక్ మన చేతిలో ఉంది మ్యూజిక్. సో ఇప్పుడు మీరు ఇచ్చిన మ్యూజిక్ ఇంకా నెక్స్ట్ ఇయర్స్ కి మేము గుర్తుపెట్టుకోవాలి. అంతేగా మరి నెక్స్ట్ జనరేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. అదే నాకు హ్యాపీనెస్. ఇంత కష్టపడి మనం చేసాం, జనరేషన్స్ గుర్తుపెట్టు. ఇప్పుడు యూత్ కూడా నా పాటను ఎంజాయ్ చేస్తున్నారంటే దాన్ని బట్టి ఆలోచించండి, వేరే మ్యూజిక్ పుడుతుంది ఇంకా ఫ్యూచర్లో. నో మ్యూజిక్, ఐ విల్ ఛాలెంజ్. నెక్స్ట్ వాళ్ళకి తెలియదు, అసలు తెలీదు. ఇప్పుడు వచ్చేవాడు ఏ ఎక్స్పీరియన్స్తో వస్తాడు? సరే తమను వదిలేద్దాం, వాడి వరకు వదిలేద్దాం. నెక్స్ట్ జనరేషన్ ఏ మ్యూజిక్తో వస్తాడు చెప్పండి? ఎన్ని వచ్చినా మా మ్యూజిక్ని కొట్టాల్సిందే, ఈ పాటలు పెట్టాల్సిందే, మళ్ళీ ముందుకు రావాల్సిందే. మొన్న పెట్టారే ఇది కన్నెపెట్టరో కనుకోటరో, ఓ సినిమాలో పాటలు ట్రైలర్లో పెట్టాడు, ఆ పాట వల్ల ట్రైలర్కి హైప్ వచ్చింది, ఆ సినిమాకి హైప్ వచ్చింది. చూడు ఇక మీట మా పాటలే పెట్టుకోవాలి. ఎవడు చేయలేడమ్మా, ఛాలెంజ్ పెడతానుగా మీ ఛాలెంజ్. అంటే అటువంటి మ్యూజిక్ చేసేస్తాం తెలుగులో. మీరు పాటలు వినండి, నా పాటలు ఒక్కొక్క పాట ఒక్కొక్క వేరియేషన్గా ఉంటుంది. నేను ఏది రిపీట్ చేయలేదు, నేను గర్వంగా చెప్తాను అనుకోకండి దయచేసి. ఆడియన్స్ కూడా ఇటు కదా బల్బుతో మాట్లాడదు అనుకోకండి, ఎందుకంటే అంత కష్టపడ్డాం, మేము ప్రూవ్ చేసుకున్నాం. ఆల్ న్యూ బీట్స్. సో అట్లాగే మీరు హీరోస్తో వర్క్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్, బాలకృష్ణ గారు ఇప్పుడు ఆయన మ్యూజిక్ చూస్తూ ఉంటే ఆయన ఒక లెజెండ్ మూవీ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చే మూవీస్ కానీ ఒక చాలా చాలా పవర్ఫుల్ మ్యూజిక్ ఉంటుంది. సో అప్పుడు మీరు ఏమనుకునేవాళ్ళు బాలకృష్ణ క్యారెక్టర్ని బట్టే కదా. అప్పట్లో లెజెండ్ అంత క్యారెక్టర్స్ లేవు అప్పుడు. బాలయ్య అని సింపుల్ ఒక విలేజ్ క్యూట్ అని విలేజ్ పాటలు, బావా బావా పందిపు, ఇటువంటి పాటలు. అది స్వాతిలో ముత్యమతిలో ఫుల్ మెలడీ, అంటే రొమాంటిక్ హీరో అప్పట్లో. మాస్లో కొంచెం రొమాంటిక్గా ఉండేవాడు ఆయన. ఇప్పుడంతా ట్రెండ్స్ వేరే వచ్చేసింది కదా, ఆయన క్యారెక్టర్స్ని బట్టే మా మ్యూజిక్ కూడా అలాగే పుడుతుంది. అన్నీ కొంచెం బాగా వైల్డ్గా ఉంటాయి సార్ క్యారెక్టర్స్. సో మీకు ఇప్పుడు చూసినప్పుడు అరే బాలకృష్ణ గారికి అప్పట్లో ఎంత క్యూట్గా కొట్టాను మ్యూజిక్, ఇప్పుడు ఇంత వైల్డ్గా వస్తున్నాయి మ్యూజిక్. సబ్జెక్ట్ని బట్టి మ్యూజిక్ వస్తుంది. వైల్డ్ మ్యూజిక్ మేము చేసాం చాలా, సబ్జెక్ట్ని బట్టే వస్తుంది మ్యూజిక్. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ వచ్చింది, డిటిఎస్ అని, డాల్బీ డిజిటల్ అని, అట్మాస్ అని, ఇవన్నీ రావటం వల్ల సౌండ్ యొక్క ఇంపాక్ట్ పెరిగింది. అప్పట్లో మేము చేసిన 3 ట్రాక్ రికార్డింగ్లో మోనో రికార్డింగ్ ఎక్కడ వస్తుంది?
తర్వాత డిటిఎస్ వచ్చింది. డిటిఎస్ అంటే సైడ్ స్పీకర్స్లో అది లిమిటెడ్ వాల్యూమ్. వాళ్ళు ఒక డిజైన్ చేస్తారు, ఇన్ని డీబీ ఉండాలి, 18 dB సంథింగ్ 24 dB ఎంతో ఉండాలి. సో ఆ వాల్యూమ్ పెంచకూడదు, సరౌండ్స్ అన్ని అలాగ ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు, మన ఇష్టం ఫుల్ లేపి పారదప్పుడు థియేటర్కి అన్ని సౌండ్ మొత్తం స్పీకర్లు తిరిగిపోయి ఆ లెవెల్కి పెంచేయటమే. అది ఏమార్చడం అది. ఓకే. సో మీరు అప్పట్లో మంచి ఫామ్లో ఉన్నప్పుడు, మీ సాంగ్స్ మంచి హిట్లో ఉన్నప్పుడు ఇళయరాజా గారు కూడా ఉండే మీ కాంపిటీషన్గా. సో మీకు ఛాలెంజింగ్గా అనిపించేదా? బాగా ఆయనతో నిలబడాలంటే ఎంత కష్టం. అయింది ఒకటే, అది ఆయన ఇలా ఉంటుంది అంతే, ఒకటే అంటే డైమెన్షన్స్ ఉండదు, క్లీన్గా ఉంటుంది ఆయన సాంగ్స్. మాది అలా కాదు, అక్కడ నుండి డైమెన్షన్స్ పెంచాం మేము. రిథమ్స్, ఎలక్ట్రానిక్ బీట్, రికార్డింగ్ క్వాలిటీ, ఒక గ్రాండియర్నెస్, అది ఆయన చేయలేడు. ఐ విల్ ఛాలెంజ్ దట్. ఆయన ఒక స్కూల్కి అలవాటు అయ్యాడు. అందువల్ల ఎవరికి ఒక స్టైల్ తెచ్చుకోవాలిగా, కూల్గా ఉంటాయి. యా, ఆయన కూల్గా ఉంటుంది. ఏ సాంగ్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇది కూల్గా, అది మీది. అది ఆ బీట్ కూల్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది బీట్. మాది అలా ఉంటుంది. మరి గ్రాండ్ రిథమ్స్, హెవీ రికార్డింగ్స్, అంటే ఒక గ్రాండియర్నెస్. ఇప్పుడు జిమ్ అనే 9 పెట్టదు మొత్తం డ్రమ్ డ్యాన్స్, అది మెకానికల్లో ఉంటుంది. చిరంజీవి గారు, విజయశాంతి గారు ఆ సాంగ్ వినండి. అసలు ఎలా, అసలు ఎవరు ఇండియాలో ఎవరు రికార్డ్ చేయలేడు అలా. అది ఛాలెంజ్ అమ్మా. బీట్ ఫుల్ హెవీ రిథమ్స్ అవన్నీ మేము చేయగలిగాం. ఇళయరాజా కదా ఆయన వేరే స్టైలు, రాజ్కోటి స్టైల్ డిఫరెంట్, కోటి స్టైల్స్ డిఫరెంట్. దట్స్ వాట్ ఐఎమ్ స్టిల్ ఇన్ లైమ్ లైట్. ఓకే, లేకపోతే ఎప్పుడు తీసి పారేస్తారు మనం. ఇక్కడ ఎవరి మీద ప్రేమతో ఎవడు పెట్టుకోవడం మనల్ని. మన సక్సెస్, మన కృషి, ఇదే మనల్ని కాపాడుతుంది, మన డెడికేషన్. సో అలాగే అరుంధతి మూవీకి ఆ మ్యూజిక్ చాలు సార్, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా భయపడడానికి. బట్ దాంట్లో కూడా మంచి పాటలు ఉన్నాయి. మంచి పాటలు, మంచి మెలడీ సాంగ్. కానీ ఆ సినిమా అంతా భయపడాలి అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది లేకపోతే ఎలాగా. దానికి దాదాపు 18-20 రోజులు ఎంతో పట్టింది. మోర్ దెన్ 20 days బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి. ఓకే, బాగా వర్క్ చేసాం దానికి. అంటే నాకు అటువంటి జోనల్ సినిమా ఫస్ట్ రావటం, ఫస్ట్ టైం నేను చేయటం ఆ జోనల్ సినిమా. సో చాలా రోజులు పట్టింది, అంటే 20 days పైన పట్టింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి. పాట కూడా అతను స్టోరీ చెప్పగానే పుట్టిన పాట, అది జయజమ్మ పాట. అలా పుట్టిన పాట జయజమ్మ. అది ఫస్ట్ స్టోరీ వినగానే వచ్చిన సాంగ్. అది అంత ఇన్స్పైర్ చేసిన స్టోరీ అరుంధతి. మెయిన్గా అనుష్క గారు అసలు ఆ క్యారెక్టర్లో కూర్చుంది ఆవిడ. ఎంత గొప్పగా ఉంది ఆవిడ అసలు. అరుంధతి అంటే ఆవిడే అన్నట్టు ఉంది ఆ క్యారెక్టర్. అది కూడా డైరెక్టర్స్ కోట రామకృష్ణ గారు, తర్వాత రాహుల్ నంబియార్ అని, అంతకుముందు ఇంకో రైటర్ ఉండేవాడు ఎవరు, సభాపతి అని, అతనే స్టోరీ చెప్పాను. ఈజ్ ద డైరెక్టర్ యాక్చువల్లీ ఫస్ట్. తర్వాత అని మారింది. అఫ్ కోర్స్ సక్సెస్ ఇక్కడ కౌంట్స్, ఎవరు ఏదేని కాదు. కానీ మ్యూజిక్ నాకు అవకాశం రావటం, ఆ సినిమా నాకు నిజంగా నా అదృష్టం. మా అదృష్టం అది రావటం, దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నాకు అదొక ఛాలెంజ్. ఈ రోజుకి వినండి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాట, భూభూ భుజంగం పాట వినండి. ఎంత భూభూ భుజంగం తరంగం నీ అంతరంగ, ఎంత ఎమోషనల్ సాంగ్ అది. ఒక వాడు పిశాచి గారి దగ్గర పాడుతుంది. వాడు ఎంత బ్యాడ్, భయంకరమైన క్యారెక్టర్, ఒక అఘోరి, బ్యాడ్ అఘోరి. ఎలా చేయలేదు పాట, దానికి ట్యూన్ ఇచ్చేసాను దానికి. ఇట్స్ ఆల్ ట్యూన్స్, యూనో. దానికి గురువు గారు, వేటూరు గారు బ్రహ్మాండమైన భూ భుజంగం అన్నాడు. దిత్తై తరంగం. ఎంత గొప్పగా రాశారు వేటూరు గారు. ఇది ఇలా అనమాట. అంటే ఆర్కెస్ట్రేషన్ వినండి, ఆ సాంగ్ ఫీల్ కానీ ఎలా ఉంటుంది, ఏది కాపీ కొట్టి కాదు. అది చెప్తున్నా, అదే అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది అంతే. అక్కడ సత్తా ఉండాలి, స్టోరీలు ఉండాలి, సిచ్యువేషన్ ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా ఈ ఎక్స్పీరియన్స్. ఇంతకాలం నాకు సంగీతం తప్పితే వేరే దేని మీద ధ్యాస లేదు నాకు. ఊరికే ల్యాండ్లు కొనుక్కొని, కోట్లు సంపాదించుకొని, బిల్డింగ్లు కట్టుకొని, ఈ ఆశలే లేవు నాకు.
అర్థమైందా? వస్తే దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలో చేయడానికే నాకు నేనే ఎక్కువ లోపల తపస్సులోనే ఉంటాను. ఓకే. ఇట్స్ ఆల్ రియల్ అమ్మా. ఊరికే మేము మీడియాలో ఊరికే ఓపెన్ చెప్పడం కాదు, ఇదే తపస్సు మాకు. ఐ ఎంజాయ్ మై డ్రెస్సింగ్, ఐ ఎంజాయ్ మై టూర్స్, ఫారెన్ టూర్స్ వెళ్తాను, అన్నీ వెళ్తాను, అన్నీ ఎంజాయ్ చేస్తాను. ప్రొఫెషన్ వచ్చేసరికి అంతే ఫుల్గా. సార్ అలాగే ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకు, ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్న వాళ్ళకు మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? మ్యూజిక్ ఫండమెంటల్స్ వరకు బాగా నేర్చుకోవాలి. ఫండమెంటల్స్ మనకి గీరీలు అక్కర్లే, ఫండమెంటల్స్ క్లీన్గా తెలిసి ఉండాలి. సౌండింగ్ ఆఫ్ ద మ్యూజిక్ ఏంటి? ఇప్పుడు కర్ణాటక కీర్తనలు రాగాలు ఉన్నాయి, 72 మేళకర్త రాగాలు ఉన్నాయి. 72 మేళకర్త రాగాలకి అన్ని ఏదో ఒక్కొక్క రాగానికి అన్ని రాగాలు ఉన్నాయి. అన్ని రాగాలు స్టడీ చేసి నువ్వు వచ్చి కూర్చుంటే మ్యూజిక్ రావలేవు. అర్థమైందా? నువ్వు టీచర్ అవుతావు. అంత జ్ఞానం సంపాదించి దీంట్లో డాక్టరేట్లు ఇవన్నీ టీచర్లు అవుతారు. ఒక కంపోజర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జ్ఞానం ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఉండి తెగ మ్యూజిక్ వినాలి, అన్ని రకాల మ్యూజిక్స్ వింటూనే ఉండాలి. అది వింటే దెన్ యుల్ గెట్ ద నాలెడ్జ్. రాగాలు నేర్చుకున్నావు అనుకో అక్కడే ఉంటాం, ఆ 5 స్వరాలు 7 స్వరాల దగ్గరే ఉంటాం. ఇప్పుడు కర్ణాటక కీర్తనలు ఉంటాయి, కొన్ని మాస్టర్ గారు కొన్ని పాడుతుంటారు, మహానుభావులు కీర్తనలు గమకాలతోటి. గమకాలు ఎవరికి అర్థం అవుతాయి చెప్పండి? సంగీతం నేర్చుకున్నవాడికి అర్థం అవుతుంది. బట్ తమిళనాడు అలా కాదు. తమిళనాడులో ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు కీర్తనలు. ఎందుకంటే త్యాగరాజ స్వామి కీర్తనలు అంటే అంతా అక్కడ, ముత్తుస్వామి దీక్షితులు ఆయన కీర్తనలన్నా, సామశాస్త్ర కీర్తనలన్నా అన్ని ప్రోగ్రామ్స్ అక్కడ జరుగుతాయి. త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం చేస్తారు అక్కడ. ఇక్కడ ఎవరన్నా చేస్తారా మనకి? తమిళనాడులో చేస్తారు. ఎవరు త్యాగరాజ స్వామి? ఎవరు? మన తెలుగే. అంత గొప్పగా చేస్తారు అక్కడ. మొత్తం అందరు పండితులందరూ కూర్చొని, విద్వాంసులందరూ కూర్చొని పంచరథ కీర్తనలు పాడతారు. అద్భుతం. అక్కడ సరస్సు వచ్చి కూర్చొని ఉంటుంది అక్కడ. అటువంటి దట్ ఈస్ అది ఆ భక్తి రసంతో వచ్చిన కీర్తనలు అవి. అది అలాగే ఉండాలి, వాటిని డిస్టర్బ్ చేయకూడదు. వాటిని కూడా తెచ్చి ప్యారడీ చేయటం మనం. ఇప్పుడు ఎందరో మహానుభావులు తెచ్చి ప్యారడీ చేయటం, అది చాలా తప్పది చెప్తున్నా. కొన్ని ఈ కీర్తనలుగానే ఉంచి వాటిని అలాగే మనం ఆరాధించాలి. మనకు వచ్చిన సంగీతంలో ఇప్పుడు అదే చెప్తాం కదా, అన్ని రకాల మ్యూజిక్ వినాలి. కీర్తనలు వినాలి, వెస్టర్న్ వినాలి, ఆఫ్రికన్ వినాలి, జాపనీస్ వినాలి. అన్ని రకాల మ్యూజిక్ వింటే మనకు ఒక అవగాహన వస్తుంది. ఓ ఇలా చేయొచ్చు మ్యూజిక్ అంటే అని ఒక ధైర్యం వస్తుంది. ఏది వినకుండా మనం ఏవి చేయలేమమ్మా, ఏది క్రియేట్ చేయలేము. నాకు అదే హెల్ప్ అయింది. నేను మొదటి నుండి చాలా వినేవాడిని మ్యూజిక్, వెస్టర్న్ మ్యూజిక్స్, కార్పెంటర్స్ అని, బీజీస్ అని, వెంచర్స్ అని, అప్పట్లో గ్రూప్స్ ఎన్ని అని విని 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 నాలెడ్జ్ ఆటోమేటిక్గా లోపల గెయిన్ అవుతుంది. మనం కంపోజ్ చేసేటప్పుడు మనకుండి ఒక స్టైల్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. కొన్ని ప్రోగ్రెస్ అవి అక్కడ నుండి వస్తాయి, కొన్ని వచ్చాక అవి బాగుంటుంది, మన స్టైల్లో వస్తాయి అన్నమాట. అది. సో మిమ్మల్ని ఒకటి అడగచ్చా సార్? సో ఇన్స్టిట్యూట్ లాగా ఏదైనా పెట్టే ప్లాన్ చేయొచ్చు కదా మరి? నేనా పెడతాను. ఎవరు వచ్చి నేర్చుకునేది, ఎవరు వచ్చి రాగానే అడిగి వెంటనే ఈరోజు వెంటనే ఒకరోజు నేర్చుకుని వెంటనే వాయించాడు, వాడికి చప్పట్లు కొట్టేవాళ్ళు, వాడికి ఆటోగ్రాఫ్ ఇచ్చేసేవాళ్ళు. ఇలాగున్నారు. అది చాలా కష్టం. అది ఫండమెంటల్స్ నేర్చుకుని ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓర్పు కావాలి. నేను ఎంత డ్రీమ్ పెట్టుకుని తెలుసు, అసలు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ మా నాన్నగారి పేరు మీద పెట్టాలని, ఒక మ్యూజికల్ కాలేజ్ విత్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి. ఏంటి ఎలాగా అంటే సింఫనీ ఆర్కెస్ట్రాని, ట్రంబోన్స్, ట్రంపెట్స్, డబుల్ బేస్, చెల్లోస్, కాంట్రాబేస్ అన్నీ, ఓబో అన్ని సింఫనీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తెప్పించి పెట్టి ఇక్కడ అందరితో ట్రైన్ చేయిద్దాం. ఒక్కొక్క వింగ్ని పెట్టి వయలిన్స్కి ఒక సెక్షను, బేస్ సెక్షన్, ట్రంపెట్స్కి అలా అని అనుకున్నా. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. తర్వాత భయం వేసింది. వీళ్ళు ఎప్పుడో ఒక రోజు 2 రోజులు వస్తారు వీళ్ళు. 3వ రోజు నాకు ముక్కు నొప్పి, నొప్పి. ఇప్పుడు యూత్తో అలాగే ఉన్నారు కదా, డెడికేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. దేని ఫండమెంటల్స్ నేర్చుకోవాలి, చాలా ఓర్పు ఉండాలమ్మా. దాంట్లో ఇంట్రెస్ట్ కావాలి. మ్యూజిక్ మనకి ఇన్స్టెంట్ మ్యూజిక్ కావాలి. ఇప్పుడు కొట్టగానే డింగ్ డింగ్ కొట్టేసి వాన్ చేసి డింగ్ 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 కొట్టేసేవాళ్ళని. దట్స్ నాట్ అ వే. టు లెర్న్ ఫండమెంట్ కింద నుండి నేర్చుకోవాలి. మేము కూడా నేర్చుకొని వచ్చాంగా, నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకున్నాను.
ప్రొఫెషన్ అంటే వర్క్ చేస్తూ ఇంకా నేర్చుకున్నాను. ఎక్స్పీరియన్స్. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. స్టిల్ ఐమ్ లెర్నింగ్. అప్పుడే కదా మనం క్రియేట్ చేయగలం ఏదన్నా కొత్త బాణి, లేకపోతే ఒకేలాగా ఉంటుంది. ఇంకా నువ్వు నాకు నచ్చేలాగా కొడితే బోర్ కదా. నెక్స్ట్ సినిమా ఏంటి వేరేలాగా చేయాలి నేను. అందువల్ల ఎప్పుడు ఆ ట్రాన్స్లో ఉంటాను నేను. ఓకే. సో అలాగే మీరు అప్పటి నుండి చెప్తుంటే నేను విన్నాను, పాటలో సాహిత్యం అనేది ఇంపార్టెంట్ అన్నారు. సో ఇప్పటి పాటల్లో కొన్ని ఇంగ్లీష్ పదాలు అవన్నీ పెట్టడం వల్ల ఎప్పటి ఉంటుంది మాకు రూపు తేర్ర మస్తానా, దాంట్లో చిక్క చిక్కలెట్, చొక్క చొక్కలెట్, జామ చొక్కపాట్, ఇవన్నీ కొన్ని ఇంగ్లీష్కి సంబంధించిన పదాలు కదా, సూపర్ హిట్ అయినాయి కదా. ఇంగ్లీష్ పదాలు చిన్న చిన్న పదాలు పెట్టుకోవడం తప్పేం లేదమ్మా. తెలుగు ఎన్ని పెడతావు నువ్వు? తెలుగు పదాలు ఎన్ని చెప్పు, ఎన్ని పదాలు పెడతావు తెలుగులో? ఒక వెరైటీ కోసం ఒక ఇంగ్లీష్ వర్డ్స్ ఆడతాం, అంటే వాడటం జరుగుతుంటుంది. ర్యాప్లో కానీ ఏదైనా. ఇప్పుడు లేటెస్ట్ ఇంగ్లీష్ పాట వచ్చినాయి అంటే చాలా ఇంగ్లీష్ ఒక 2-3-4 లైన్స్ అలా ర్యాప్ కానీ మధ్యలో యాడ్ అవ్వడం. అంటే యూత్ ఉన్నారు కదా వాళ్ళ కోసం. ఇప్పుడు నాట్ విలేజ్లో వాళ్ళకి అర్థం కాదు పాపం. వాళ్ళు ఏదో కొత్తగా నోట్ చూసుకుని బీట్ ఉంటే కొట్టుని వెళ్ళిపోతారండి. యూత్కి ఒక సరదా ర్యాప్ ఇంగ్లీష్ పడుతుంటే అది కొంచెం. మన వాళ్ళు కొంచెం హాలీవుడ్ స్టార్స్లో ఉంటారు కదా మన వాళ్ళు, హీరోలు కొంతమంది. అందుకే వాళ్ళు ఇంగ్లీష్లో పడుతుంటే వాళ్ళు కొంచెం ఫీల్ అవుతుంటారు. ఓ బ్రాడ్ పిట్ లాగో, ఒక మ్యాట్ డామిన్ లాగో, లేకపోతే ఇంకోటి ఎవడు ఉన్నాడు హీరో, టామ్ క్రూస్ లాగో ఫీల్ అయిపోతుంటారు వీళ్ళు. ఓకే. సో మీకు ఇప్పుడు రీసెంట్ హీరోస్లో ఎవరికైనా ఒక సాంగ్ చేస్తే బాగుంది అబ్బాయికి అని అనిపించింది? హీరోస్ ఏంటి, నా మ్యూజిక్ చేసుకోవడానికి వాళ్ళకి అదృష్టం ఉండాలి నా మ్యూజిక్ చేసుకోవడానికి. నాకు హీరోలతో నా పని లేదమ్మా. ఒకటి మెగాస్టార్, అవును కరెక్ట్. ఆయన ఒక్కడికే మ్యూజిక్ హీరో అంటే ఆయన అనుకుని అలా చేసాం మ్యూజిక్. అక్కడ పుట్టింది మ్యూజిక్ మెయిన్గా. హీరోస్ అంటే వాళ్ళకి అదృష్టం ఉండాలి. నా మ్యూజిక్ చేయించుకుంటే వాళ్ళకి ఆ టించి ఉంటే చేసుకుంటా, లేకపోతే నా మ్యూజిక్ నా దగ్గర ఉంటుంది. నాకేమి, నేను బుక్ చేస్తే మీకు బ్రహ్మాండం చేసే బాధ్యత నాది, అంతవరకే నేను. అంతేగాని నాకు ఆ హీరోలు నెవర్ ఫెల్ట్. మహేష్ బాబుకి చిన్నప్పుడు హీరోగా ఉన్నప్పుడు మేమే చేసాం ఫస్ట్ మ్యూజిక్ ఆయనకి. కొడుకు దిద్దున కాపురం ఇవన్నీ. అప్పట్లోనే ఆయన డాన్సరు. ఇప్పుడు ఏంటి నంబర్ అసలు ఎలా ఉన్నాడు ఆయన, షాక్ స్వీట్ అంత ఎలా ఉంటాడు. హీరో అంటే హీరో, అది మహేష్ బాబు. ఎవరు చామింగ్. సో మీరు ఇన్ని పాటలు చేసిన దాంట్లో మీకు ఏదైనా స్పెషల్ సాంగ్ ఉందా సార్? చాలా ఉన్నాయి మనకు, అంటే ఒకటని కాదు. ప్రియ రాగాలంటే చాలా ఇష్టం నాకు. తర్వాత తారక రాముల్లో హాయి 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 వెన్నెలమ్మ హాయి 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 హాయి, ఒక ఫుల్ మెలడీ సాంగ్. తారక రాముడు అన్ని మెలడీ ఉంటుంది. ఒక విలేజ్ సంబంధించిన మంచి మంచి మన తెలుగుదనం ఉంటుంది, ఫుల్ ప్యూర్గా మెలడీ. ఆ సబ్జెక్ట్ నాకు దొరకడం అది కూడా అదృష్టం. మంచి డైరెక్టర్, తమిళ డైరెక్టర్ అయినా ఆర్వి ఉదయ్ కుమార్ అని. ఆ సబ్జెక్ట్ మంచి మ్యూజిక్ పడింది. పిక్చర్ అంతగా ఆడలేదు. శ్రీకాంత్ హీరో, శ్రీకాంత్ను సౌందర్య గారు మంచి మ్యూజిక్ ఇచ్చాను. ఏం చేయడం, ఈయన మా సిరివెన్ సీతారామశాస్త్రి గారు లిరిక్స్, బ్రహ్మాండం లిరిక్స్. పాటలు మిగిలినాయి, సినిమా కొంచెం ఇదైంది. సో మీరు అలాగే కొన్ని భక్తి రాగాలు కూడా ఇచ్చారు. భక్తి చేశాను, మా అన్నమయ్య కీర్తనలు చేశాను. వేటూరు గారు మాతో చేయించారు, నాతో రాజుతోటి. అంటే ఆంజనేయ స్వామి మీద, లక్ష్మీ నరసింహస్వామి మీద, ఇలా అమ్మవారి మీద పాట నేను కొన్ని చేశాను చాలా. మీకు స్పిరిచువాలిటీ బాగా భక్తి బాగా ఎక్కువ నాకు. అమ్మవారి భక్తి, అమ్మవారి మీద నేను వాసవి కన్నికా పరమేశ్వర్ మీద మా మిత్రులు ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ అనమాట, ఏవిఎం రావు గారు అని ఆయన చేయించాడు నాతోటి వాసవి సాక్షాత్కారం అని. ఇది సామేధం షణ్ముఖ శర్మ గారు రాశారు కంప్లీట్గా పాటలు. ఆ అమ్మవారి జీవిత చరిత్ర, శ్లోకం అన్ని పద్యంలాగా అన్ని పాటలు రాశారు. దాన్ని రీసెంట్ లాస్ట్ ఒక 8 months బ్యాక్, 1 year బ్యాక్ రిలీజ్ చేసాం అనమాట, వాసవి సాక్షాత్కారం అని. అది చాలా బాగా రీచ్ అయింది. అలాగా అన్నమయ్య కీర్తనలు చాలా చేశాను. మళ్ళీ కూడా చేస్తున్నా. మళ్ళీ టీటీటీ ఉండేది పంపించారు వాళ్ళు అన్నమయ్య కీర్తనలు చేయమని. నా దోనలో నేను చేస్తాను. అంటే వాళ్ళు దాంట్లో రాగాల పేర్లు ఎన్ని ఉన్నాయి, ఏమంటే పర్టికులర్ రాగంలో చేయాలి, లేదు సార్ వద్దు సార్ మాకు మీ స్టైల్లో చేయండి సార్. అంటే జనరంజకంగా ఉండాలి పాట అంటే, అర్థమైందా? ప్రతి ఒక్కరు పాడుకోవాలి. కీర్తన సంగీత జ్ఞానం ఉంది కదా అని రాగాలు వేసి రొప్పామనుకో, అది 10 మంది మ్యూజిక్ తెలిసిన వాళ్ళు వింటారు. అది విని తల ఊపుతూ తాళాలేస్తారు. కామన్ ఆడియన్స్కి వెళ్ళాలి పాట అంటే. పాట అన్నా కీర్తన ఏదన్నా
కామన్ ఆడియన్కి వెళ్ళాలి. అదే త్యాగరాజ స్వామి కీర్తన చూడండి అంత ఈజీగా ఉంటుంది, అంటే కామన్ వరకు పాడుకుంటారు అది అలాగుంటే. ముత్తుస్వామి దీక్ష ఆయన కొంచెం టఫ్ కాంప్లికేటెడ్, ఆయన కొంచెం టఫ్ కంపోజిషన్. త్యాగరాజ స్వామి ఎందుకు ఆయన అంత అంటే పేరు రావడానికి కారణం ప్రతి కీర్తన కొంచెం పాడుకోదగ్గగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది కొంచెం ఒక రకంగా. ఇక గమకాలు అంటే అది మనం నేర్చుకునే బట్టి ఉంటుంది. గమకాలు ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాళ్ళు సంగీతం. నేను ఆ ట్రాక్ వెళ్ళను, సారీ, నేను అడగద్దు ఆ ట్రాక్ మటుకు. నాదంతా నేను కమర్షియల్, నా పాట, దాని ఆర్కెస్ట్రేషన్, ద ప్రెజెంటేషన్, అదే నాకు అది. ఓకే సార్, మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు నాకు. దేంట్లో మన లాంగ్వేజ్లో, మన లాంగ్వేజ్లోనే ఇప్పుడు ఈ జనరేషన్లో ఫేవరెట్ అంటే మా నాన్నగారు. ఆఫ్ కోర్స్ ఈ జనరేషన్ ఇళయరాజా గారు, అండ్ ఇంకా యంగర్ జనరేషన్లో వీడు మిక్కీ జేమేయర్ అతను. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా కొంతమంది వస్తున్నారు, బాగున్నాయి వాటిని కూడా. అంటే లాంగివిటీ చూడాలి, ఒకటి రెండు మూడు సినిమాలు కాదు, ఒకటి రెండు సినిమాలు కాదు, 10 సినిమాలు చేయాలి, అన్నింటిలో సక్సెస్ అవ్వాలి, వాళ్ళకి సత్తా ఉన్నాడు అవుతాడు. అలాగే వీళ్ళంటే నాకు ఆఫ్కోర్స్. సో మీరు ఇలాగే మీ పాటలతో మమ్మల్ని అప్పటి పాటలు మేము ఇంకా వింటున్నాం, ఇప్పుడు మీరు ఇచ్చే పాటలు ఇంకా ముందు తరాలు వినాలని కోరుకుంటున్నాను సార్. లేదు, అప్పటికే ఇచ్చేసాను, ఇప్పుడు ఈ తరం వినాలని ఇచ్చాను అప్పుడు పాటలు. ఇప్పటికి వింటున్నారా? రూపు తీరా మస్తానా కానీ, నా పాటలని మల్లేశ్వరి కానీ, నువ్వు నాకు నచ్చావు ఇంకా ఇవ్వాలి అంటున్నాను, ఇంకా ఇస్తాను ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి, మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి, మనవరాళ్ళకి, అంతేగా. తప్పకుండా ఆ భగవంతుడు అవకాశం ఇస్తే మటుకు తప్పకుండా ఇస్తాను, ఏముంది. సో ఇంకా పెద్ద పెద్ద హిట్స్ ఇవ్వాలి సార్. సో సో మీలాంటి లెజెండ్ ని నేను ఇంటర్వ్యూ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. మీ పేరు కూడా చాలా చక్కగా ఉంది, సహజ. ఎంతో సహజంగా మీరు ఉండడానికి సహజంగా ఉన్నారు, అడిగే క్వశ్చన్లు కూడా చాలా సహజంగా అడిగారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. 10 టీవీకి ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ ఇవ్వటం, ఈ మధ్య అసలు ఇంటర్వ్యూ ఇవ్వటం లేదు నేను, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్వ్యూ కావాలని నేను చాలా రోజులుగా అడుగుతుంటే 10 టీవీకి నేను ఈరోజు ఇవ్వటం జరిగింది. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలి. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. అందరికీ ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకుంటూ సకల సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, బాబాని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ కోటి. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్టార్ షో. సో మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.